సో డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు థియాలజీ ఇన్ తెలుగు. బిఎస్ఎన్కి సమర్పించు ఫ్రీ థియాలజీ క్లాస్కి మీకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము ద యూనిక్నెస్ ఆఫ్ ది డెత్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అనే అంశం గురించి మాట్లాడుకోబోతున్నాం. సో ప్రపంచంలో చాలామంది మరణించారు, కానీ యేసుక్రీస్తు ప్రభు మరణం గురించి మనం చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణము యూనిక్ అని చెప్పాలి. యూనిక్ అంటే నో ఈక్వల్, నో లైక్ అని అర్థం. అంటే యేసుక్రీస్తు వారికి సమానమైనటువంటి మరణం ఈ లోకంలో లేదు. యేసుక్రీస్తు లాగా ఎవరు చనిపోలేదు. యేసుక్రీస్తు మరణంలో ఉన్న ప్రత్యేకత చాలా గొప్పది. సో దాన్ని ఈ సమయంలో మనము స్టడీ చేయబోతూ ఉన్నాం. చాలా మంది చనిపోయారు, సిలువలో కూడా చాలా మంది చనిపోయారు. అయినప్పటికీ కూడా యేసుక్రీస్తు వారి మరణం అనేది చాలా ప్రత్యేకమైనటువంటిది. ఒక మాటలో చెప్పాలంటే అసమానమైనటువంటిది, సాటి లేనటువంటిది, ప్రపంచంలోనే ప్రత్యేకమైనది ఆయన మరణం. అందుకే ఆయన చనిపోయి 2000 సంవత్సరాలైనప్పటికీ కూడా ఇప్పటికీ కూడా మనం ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం, దాన్ని స్మరించుకుంటూ ఉన్నాం. మరి ఏంటి ఆయన మరణానికి ఉన్నటువంటి ప్రత్యేకత? మనం ఈరోజు నేర్చుకుందాం. ద యూనిక్నెస్ ఆఫ్ జీసస్ డెత్. It seems that the death of Jesus Christ is the most important aspect of the story of the incarnated life of Jesus Christ. యేసుక్రీస్తు వారి యొక్క జీవితంలో, అంటే ఆయన మానవ అవతారం ఎత్తి ఈ భూలోకానికి వచ్చిన తర్వాత ఆయన జీవిత చరిత్రలో ఆయన యొక్క మరణంకు ఉన్నటువంటి ప్రత్యేకత అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటిది. The Gospels take more space to describe the events of his death, burial and resurrection than to describe his birth and life. సువార్తల్లో ఎక్కువ మ్యాటర్ ఆయన యొక్క జన్మం గురించి, జీవితం కంటే కూడా, ఆయన జన్మము జీవితం కంటే కూడా ఎక్కువ శాతం ఆయన యొక్క మరణం గురించిన వివరణ మనం ఎక్కువగా చూడవచ్చు. ఎందుకంటే ఆయన మరణం అనేటువంటి దాని గురించి చాలా ఎక్కువగా వివరించడం జరిగింది. చాలా ఎక్కువగా స్పేస్ ఇచ్చి వివరించడం అనేది, ఆయన జన్మం గురించి అంత ఎక్కువ వివరణ చూడము, ఆయన లైఫ్లో ఏ సంఘటన గురించి అంత ఎక్కువగా వివరణ చూడం, కానీ ఆయన యొక్క మరణ ఘట్టం గురించి లేకపోతే ఆ సంఘటన గురించి చాలా అద్భుతమైనటువంటి వివరణ, చాలా ఎక్కువ వివరణ, చాలా సుదీర్ఘమైనటువంటి వివరణ ఆయన మరణం గురించి, భూస్థాపన గురించి, పునరుద్ధానం గురించి మనం చూడొచ్చు. దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది అది చాలా ఇంపార్టెంట్ అని. వెరీ సెల్డమ్ ఏ బయోగ్రాఫర్ వుడ్ డివోట్ మోర్ స్పేస్ టు డిస్కస్ ద డెత్ ఆఫ్ ఎ పర్సన్. ఎవరు ఒక వ్యక్తి యొక్క జీవిత చరిత్ర రాసినా కూడా వాళ్ళ యొక్క మరణం గురించి పెద్దగా ఎక్కువగా రాయరు. మీరు ఏ పుస్తకం, ఏ జీవిత చరిత్రను చదవండి, ఆ యొక్క ఎవరి గురించి అయితే రాస్తున్నారో వాళ్ళ లైఫ్లో ఉన్నటువంటి జన్మం గురించి కానీ, జీవితంలో జరిగే సంఘటనల గురించి ఎక్కువగా వివరిస్తారు, కానీ వారి యొక్క మరణం గురించి పెద్దగా ప్రస్తావన చేయరు. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే యేసుక్రీస్తు వారి జీవిత చరిత్రలో మరణాన్ని చాలా డీటెయిల్గా వివరించారు. ఆయన మరణం ఆయన జీవితం గురించి రాసిన బయోగ్రాఫర్స్ ఎవరైతే ఉన్నారో, రచయితలు ఎవరైతే ఉన్నారో, మత్తయి, మార్కు, లూకా, యోహాను, వాళ్ళందరూ కూడా ఆయన మరణం గురించి చాలా ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేశారు. సో ఇది చాలా ప్రత్యేకమైనదనే విషయం మనకు అక్కడే అర్థమవుతుంది. ద గ్లోరీ ఆఫ్ ఎ పర్సన్ జనరల్ లైస్ నాట్ ఇన్ ద డెత్ బట్ ఇన్ హిస్ లైఫ్ అండ్ వర్క్. సాధారణంగా ఒక వ్యక్తి యొక్క మహిమ, గొప్పతనం మరణం మీద ఆధారపడదు, కానీ ఎక్కువగా వారి జీవితంలో వారు చేసిన క్రియల మీద ఎక్కువగా ఆధారపడుతుంది. దేర్ మస్ట్ బి సంథింగ్ అన్యూజువల్ అబౌట్ ద డెత్ ఆఫ్ క్రైస్ట్. కానీ యేసుక్రీస్తు వారి యొక్క మరణం విషయానికి వస్తే చాలా ప్రత్యేకత, అసాధారణమైన విధానం మనం చూడవచ్చు. డెత్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ఎ మ్యాన్స్ లైఫ్ అండ్ లేబర్. ఒక మనిషి జీవితానికి సంబంధించి తన యొక్క పనికి కావచ్చు, జీవితానికి కావచ్చు, మరణం అనేది ఒక ముగింపు. డెత్ ఎండ్స్ ఆల్ ద డ్రీమ్స్ ఆఫ్ మ్యాన్. మనిషి యొక్క కళ్ళన్నిటి కూడా అంతం ఏంటంటే మరణం.
However, in the case of Jesus Christ, death was not the end but a beginning. కానీ యేసుక్రీస్తు వారి యొక్క జీవితంలో మనం చూసినట్లయితే ఆయన యొక్క మరణం అనేది ఎండ్ కాదు కానీ, అంతం కాదు కానీ, అది ముగింపు కాదు కానీ, అదొక ఆరంభంగా, అదొక గొప్ప ఆరంభానికి నాందిగా మనము చూస్తూ ఉన్నాం. However, in the case of Jesus Christ, death was not the end but a beginning. The purpose for which the Son of Man has come to this world is accomplished by his death and the events that followed. చూడండి, మనుష్య కుమారుడిగా ఆయన ఈ లోకంలోకి అడుగుపెట్టిన యొక్క ఉద్దేశము ఆయన మరణం ద్వారా, ఆ మరణం తర్వాత జరిగిన సంఘటన ద్వారా నెరవేర్చబడటం అనేది చాలా గొప్ప విషయం. He did not die of sickness. He did not die of an accident. He did not die as a punishment for violating some law. The death of Jesus Christ is a cause for celebration. చూడండి, యేసుక్రీస్తు ఏదో అనారోగ్యం వల్ల చనిపోలేదు, యేసుక్రీస్తు ఏదో యాక్సిడెంట్ అవడం వల్ల చచ్చిపోలేదు, యేసుక్రీస్తు ఏదో ఒక చట్టాన్ని ఉల్లంఘించడం వల్ల లేదా రూల్స్ని అతిక్రమించడం వల్ల ఆయన చచ్చిపోలేదు. శిక్ష వేయబడి, అంటే ఏదో తప్పు చేశాడని ఆ తప్పుకు శిక్షగా ఆయన చచ్చిపోలేదు. మరి ఆయన యొక్క మరణం అనేది చాలా ప్రత్యేకమైనటువంటి మరణముగా ఉంది. ఒక రకంగా చెప్పాలంటే ఆయన యొక్క మరణము మనుషులకి సెలబ్రేషన్ తీసుకొచ్చింది, ఒక పండగ వాతావరణం తీసుకొచ్చింది. చూడండి, ఎప్పుడైనా ఒక వ్యక్తి చచ్చిపోతే ఆ రోజుని మనం మంచి రోజు అనం, దాన్ని చెడ్డ రోజుగా భావిస్తాం. కానీ యేసుప్రభు చచ్చిపోతే దాన్ని, ఆ ఫ్రైడేని ఏమన్నారు? బ్యాడ్ ఫ్రైడే అనలేదు, ఏమన్నారు? గుడ్ ఫ్రైడే అన్నారు, మంచి శుక్రవారం అన్నారు. అంటే ఏంటి? ఆ శుక్రవారం నాడు మానవులందరూ కూడా సంతోషించేటువంటి, హర్షించేటువంటి గొప్ప మేలు జరిగింది. లోక కళ్యాణార్థమై ఆయన ఒక గొప్ప కార్యము ఆయన మరణం ద్వారా జరిగించారు అని మనము సాధారణ భాషలో చెప్పొచ్చు. సో వాట్ మేక్స్ ద డెత్ ఆఫ్ క్రైస్ట్ యునీక్? యేసుక్రీస్తు మరణము ఎందుకు ప్రత్యేకమైనటువంటిది అన్నదానికి కారణాలు మనము చూద్దాం. మొట్టమొదటి కారణం ఏంటంటే, ద యునిక్ పర్సనాలిటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ మేక్స్ హిస్ డెత్ యునిక్. మొట్టమొదటి కారణం ఏంటంటే, ఆయన యొక్క వ్యక్తిత్వమే ఆయన మరణానికి ప్రత్యేకతను తీసుకొచ్చింది. యేసుక్రీస్తు వారి యొక్క వ్యక్తిత్వము అసమానమైనటువంటిది, అసాధారణమైనటువంటిది. హీ ఈజ్ ఏ ప్రొఫెటికల్ అండ్ హిస్టారికల్ పర్సన్. యేసుక్రీస్తు వారు ప్రవచించబడిన చారిత్రాత్మక పురుషుడు. ఆయన యొక్క జీవితం ప్రవచనాత్మకం. ఆయన చరిత్రలో ఉన్నటువంటి నిజమైన వ్యక్తి, అంటే ప్రవచనానుసారమైనటువంటి చారిత్రాత్మకమైన వ్యక్తి యేసుక్రీస్తు. దాని అర్థం ఏంటో చూద్దాం. జీసస్ వాజ్ నో ఆర్డినరీ మ్యాన్. యేసుక్రీస్తు సామాన్యమైన మనిషి కాదు. హీ హ్యాస్ ఎ ప్రొఫెటికల్ హిస్టారికల్ పర్సనాలిటీ. ఆయనకి ప్రవచనాత్మకమైనటువంటి చారిత్రాత్మకమైన వ్యక్తిత్వం ఆయన కలిగి ఉన్నాడు. Everything about his death was foretold in the pages of the Old Testament. ఆయనకు సంబంధించినటువంటి, ఆయన మరణానికి సంబంధించిన అన్ని విషయాలు కూడా పాత నిబంధనలు చాలా స్పష్టంగా రాయబడ్డాయి, ప్రవచించబడ్డాయి. He came to fulfill the word of God. ఆయన దేవుని వాక్యాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. And such as he consciously followed event after event that culminated on the cross. సిలువలో చూడండి, దాని ముందు కానీ ఆ తర్వాత జరిగిన ప్రతి సంఘటన అంతా కూడా ఒక సీక్వెన్షియల్గా, అవన్నీ కూడా ప్రవచనాల నెరవేర్పుగా అవన్నీ జరుగుతూ వచ్చాయి. పీపుల్ ఆల్ ఓవర్ ద వరల్డ్ సెలబ్రేట్ హిస్ డెత్ వీక్లీ ఇఫ్ నాట్ డైలీ. చూడండి, ప్రపంచం అంతటా కూడా ఆయన మరణాన్ని రోజు కాకపోయినా కనీసం వారానికి ఒకసారి అయినా, ప్రతి ఆదివారం నాడు కూడా ఆయన యొక్క మరణ పునరుద్ధానాల్ని ప్రతి మనిషి కూడా, అంటే ప్రతి క్రైస్తవుడు కూడా, ప్రతి సంఘం వారు కూడా జ్ఞాపకం చేసుకుంటారు. హీ మస్ట్ బి ఏ యూనిక్ పర్సన్. అట్లాంటప్పుడు ఆయన తప్పకుండా ఒక ప్రత్యేకమైన వ్యక్తి అయి ఉండాలి. ద
The fact that he is respected and remembered shows that he must be unique in nobility. చూడండి, ఎందుకు ఆయనకి అంత అందరూ జ్ఞాపకం ఉంచుకొని గౌరవిస్తూ ఉన్నారంటే ఆయన ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగిన వాడు, చాలా ప్రత్యేకమైన వ్యక్తిత్వం కలిగిన వాడు. జీసస్ ఈజ్ ఏ ప్రొఫెటికల్ పర్సన్. జీసస్ ఈజ్ ఏ ప్రొఫెటికల్ పర్సన్. యేసుక్రీస్తు ప్రభువారు ఒక ప్రవచన పురుషుడు, లేకపోతే ప్రవచనానుసారమైన వ్యక్తి అని చెప్పొచ్చు మనం. జీసస్ ఫోర్ టోల్డ్ ఎగ్జాక్ట్లీ వాట్ వాజ్ గోయింగ్ టు టేక్ ప్లేస్. యేసు ప్రభువారు ఏం జరగబోతుందో మొత్తం కూడా ఆయన చెప్పేశాడు. హీస్ గోయింగ్ టు జెరూసలేం, హిస్ బిట్రేయల్ బై హిస్ ఓన్ డిసైపుల్, హిస్ అరెస్ట్ బై ది జూయిష్ లీడర్షిప్, హ్యాండింగ్ ఓవర్ ఆఫ్ హిమ్ టు ద రోమన్స్, the brutal torture of Christ, the beating of him, his crucifixion, all the details of it, his death, the words that would utter before death, his burial in a rich man's tomb, his bodily resurrection on the third day, etc., were predicted by Christ himself, in addition to the many Old Testament prophecies of those events. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మరణ విషయమై జరగబోయేవన్నీ కూడా ఆయన ముందే చెప్పేశాడు. ఏమేం జరగబోతుందో ఆయన ముందే చెప్పేశాడు. ఆయన యెరూషలేం వెళ్తున్నాడని, అక్కడ ఆయన్ని ఒక శిష్యుడు, తన సొంత శిష్యుడే తన్ని అప్పగిస్తాడని, తర్వాత యూద మత నాయకులు ఆయన అరెస్ట్ చేస్తారని, వాళ్ళు రోమీలకి అప్పచెప్తారని, అక్కడ మరి రోమా అధిపతి తర్వాత పెద్దలు, మత పెద్దలు వీళ్ళందరూ కలిసి యేసుక్రీస్తు వారిని హింసించడానికి ఏర్పాట్లు చేస్తారని, ఆయన కొడతారని, ఆయన సిలువేస్తారని, ఆ తర్వాత ఇవన్నీ కూడా ఆయన మరణం గురించి ఆయన నోటితో స్వయంగా ఆయనే చెప్పారు. తర్వాత ఆయన చనిపోయిన తర్వాత ధనవంతుని యొక్క సమాధిలో ఆయన్ని పెడతారని, తర్వాత ఆయన 3వ రోజున తిరిగి లెగుస్తాడని, ఇవన్నీ ప్రభు ముందుగానే ఆయనంతట ఆయన స్వయంగా చెప్పాడు. ఇట్లా ఎవరు చెప్పగలుగుతారు? అంటే ఆయనకి మరణం సంభవించబోతుంది, అది ఎలా సంభవించబోతుంది, ఏమేం జరగబోతుంది, ఎవ్రీథింగ్ డీటెయిల్గా ప్రభు చెప్పేశాడు. అంత క్లియర్గా ఆయనకు తెలుసు. ఈజ్ ఎ ప్రొఫెటికల్ పర్సన్. అది ఆయన మరణానికి ఉన్నటువంటి ఒక ప్రత్యేకత. మనలో కొంతమంది కొన్ని కారణాల చేత కొద్ది రోజులు చచ్చిపోతామని చెప్పవచ్చేమో, కానీ ఎగ్జాక్ట్గా ఎలా చనిపోతాం, ఏ విధంగా చనిపోతాం, ఏ రీతిగా చనిపోతాం, ఎవరేం చేస్తారు, ఏ రకంగా జరగబోతుంది, ఎగ్జాక్ట్ కళ్ళ కట్టినట్టుగా ఎవ్రీ డీటెయిల్ మనం చెప్పలేం. కానీ జీసస్ విషయంలో అట్లాగా ఆయన ఎగ్జాక్ట్గా ఆయన చెప్పినట్టుగానే యాజ్ ఇట్ ఈజ్ అన్నీ జరిగినాయి. అది నిజంగా అద్భుతమైనటువంటి విషయం. ఇన్ అడిషన్ టు ద మెనీ ఓల్డ్ టెస్టమెంట్ ప్రాఫెసీస్ ఆఫ్ దోస్ ఈవెంట్స్, జీసస్ ప్రాఫెసీస్ వర్ నెవర్ ఆఫ్ ఏ జనరల్ నేచర్ సచ్ యాజ్ someday I will die, someday they will persecute me, someday they will reject me. No, they were definite, specific, categorical. చూడండి, మనలో యేసుప్రభు వారు ఇలా చెప్పలా, ఒకరోజు నేను చచ్చిపోతాను, ఒకరోజు నన్ను వాళ్ళు హింసిస్తారు, ఒకరోజు నన్ను రిజెక్ట్ చేస్తారు అని అట్లా వేగ్గా లేదో జనరల్గా యేసుప్రభు వారు చెప్పలేదు. చాలా స్పెసిఫిక్గా చెప్పారు. ఇప్పుడు మనం యెరూషలేం వెళ్తున్నాం, అక్కడ వాళ్ళు మత పెద్దలు పట్టుకుంటారు, నన్ను సిలువ వేస్తారు, నన్ను ఇలా హింసిస్తారు అని ఎవ్రీథింగ్ చాలా డీటెయిల్గా క్లియర్ కట్గా. మళ్ళీ ఆయన ఎప్పుడు లెగుస్తారు, ఏదో ఒక రోజు లెగుస్తాను అట్లా చెప్పాలి. థర్డ్ డే నేను ఖచ్చితంగా లెగుస్తాను అని స్పెసిఫిక్గా యేసుక్రీస్తు వారు చెప్పడం అనేది నిజంగా ఆశ్చర్యకరమైన విషయం. ఈజ్ ఎ ప్రొఫెటికల్ పర్సన్. ఆయన మరణం గురించి ఆయన చాలా డీటెయిల్గా క్లియర్ కట్గా ముందే చెప్పేశారు. ఆ రకంగా ఆయన మరణం అనేది ప్రత్యేకమైనటువంటిది. రెండవదిగా, ఈజ్ ఎ డివైన్ హ్యూమన్ పర్సన్ బై ఇన్కార్నేషన్. ఆయన యొక్క నరావతారం వలన, అంటే ఆయన మానవ అవతారం ఎత్తడం వలన ఆయన యొక్క వ్యక్తిత్వం ఎలాంటిదంటే సంపూర్ణ దైవత్వం, సంపూర్ణ మానవత్వం మిళితమైనటువంటి వ్యక్తిగా ఆయన ఉన్నాడు. ఈజ్ ఎ డివైన్ హ్యూమన్ పర్సన్. ఆయన దైవిక మనుష్యత్వం కలిగినటువంటి వ్యక్తి. దాని నుంచి వివరంగా చూద్దాం. ద వర్డ్ ఇన్కార్నేషన్ ఈజ్ యూస్డ్ టు డిస్క్రైబ్ ద కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఇంటూ దిస్ వరల్డ్. ఇన్కార్నేషన్ లేదా శరీరధారి లేకపోతే మానవ అవతారం
అనేది యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చేటువంటి విధానాన్ని వివరించినటువంటి ఒక పదం. ఇట్ మీన్స్ గాడ్ బికమింగ్ మ్యాన్. దాని అర్థం ఏంటి? దేవుడు మానవుడు అవడం, దేవుడు మానవుడిగా రావడం, దేవుడు మానవత్వాన్ని ధరించుకోవడం అనేటువంటి అర్థాలు అందులో ఉన్నాయి. ద ఇన్కార్నేషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఈస్ ఎ ప్రాసెస్. ద ఇన్కార్నేషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఈస్ ఎ ప్రాసెస్ బై విచ్ గాడ్ హ్యాస్ బికమ్ ఏ మ్యాన్. ఈ ఇన్కార్నేషన్ అనేటువంటి ప్రాసెస్ ద్వారా, శరీర ధారణ లేకపోతే మానవ అవతారం, ఈ అవతారం అనేటువంటి దాని ద్వారా దేవుడు మానవుడు అవడం అనేది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. దేవుడు మానవుడు కూడా అవడం అనేది మనము చూస్తూ ఉన్నాం. దట్ మేక్స్ హిమ్ యునిక్ అబౌవ్ ఆల్ హ్యుమానిటీ. సో ఆ విషయం అనేది ఇక్కడ మానవుడు మానవుడు అవతారం ఎత్తింది కాదు, మానవుడైంది ఎవరు? సాక్షాత్తు దేవుడే మానవుడిగా వచ్చాడు. దేవుడు మానవత్వాన్ని ఆయన దైవత్వానికి కలుపుకున్నాడు. ఓకేనా? సో అది మిగతా మానవులతో పోలిస్తే ఈయన ప్రత్యేకమైన వాడు అని చెప్పేటువంటి ఒక విషయం. కమింగ్ అస్యూమ్స్ దట్ హీ ఎగ్జిస్టెడ్ బిఫోర్ హిస్ కమింగ్. ఆయన మానవ అవతారం ఎత్తి వచ్చాడు అనే మాట అర్థం ఏంటి? ఆయన అప్పుడే పుట్టాడని కాదు, అంతకు ముందు నుంచే ఉన్నాడు అని అర్థం. అంతకు ముందు నుంచి ఉన్నవాడు కాబట్టే అవతారం ఎత్తి, మానవ అవతారం ఎత్తి వచ్చాడు. ఆయన అంతకు ముందే ఉనికి కలిగి ఉన్నాడు. దేవుడుగా నిత్యము ఉన్నాడు. ఆయన ఈ లోకంలోనికి మానవుడిగా వచ్చాడు. అర్థమవుతుందా? సో పుట్టుక అనేది ఆయన మానవత్వానికి, ఆయన దైవత్వానికి కాదనే విషయం మీరు గుర్తించాలి. సో కమింగ్ అస్యూమ్స్ దట్ హీ ఎగ్జిస్టెడ్ బిఫోర్ హిస్ కమింగ్. ఆయన వచ్చాడు అంటే అర్థం ఏంటి? చాలా సందర్భాలు యేసుప్రభు గురించి మనం చూసే మాట దిగి వచ్చే మాట కనబడుతుంది. ఆయన వచ్చాడు అని చాలా స్పష్టంగా చెప్తా ఉందంటే అర్థం ఏంటి? ఆయన అంత ముందు ఉన్నాడని అర్థం. జీసస్ క్రైస్ట్ ఈజ్ ఇటర్నల్ గాడ్ హూ ఈస్ ద క్రియేటర్ ఆఫ్ దిస్ యూనివర్స్, ద మేకర్ ఆఫ్ మ్యాన్, ద సస్టైనర్ ఆఫ్ ది యూనివర్స్ అండ్ ది ఫైనల్ జడ్జ్ ఆఫ్ ఎవ్రీథింగ్. యేసుక్రీస్తు ఎవరయ్యా అంటే నిత్యదేవుడు, సర్వ విశ్వానికి సృష్టికర్త, మానవుని తయారు చేసిన వాడు, సర్వ విశ్వాన్ని కాపాడుచున్నవాడు, ఈ సర్వ ప్రపంచానికి కూడా చివరి జడ్జి, ఫైనల్ జడ్జ్, అంతే తీర్పు ఇచ్చేవాడు. Genesis 1:1 tells us that God created the universe. John 1:3 and 1:10 tells us that Christ created the universe and sustains it by the word of his mouth. అది కానీ ఒకటి ఏం చదువుతాం అంటే మనం దేవుడు ఈ లోకాన్ని సృష్టించాడు అని మనం చదువుతాం. యోహాను సువార్తకు వచ్చేసరికి యేసు ప్రభువే సమస్తాన్ని సృష్టించాడు, ఆయన లేకుండా ఏది కలగలేదు, సమస్తం ఆయన ద్వారా కలిగింది, ఆయన నోటి మాట చేత సమస్తం కూడా నిర్వహించబడుతుంది అన్న విషయాన్ని మనము చూస్తాం. అంటే యేసు ప్రభు సృష్టికర్త అయిన దేవుడు అని మనకు అర్థం అవుతుంది. జీసస్ క్రైస్ట్ బై టేకింగ్ హ్యూమానిటీ అపాన్ హిమ్ కేమ్ అండర్ ది లిమిటేషన్స్ ఆఫ్ ది బాడీ అండ్ ది మైండ్. చూడండి, యేసుక్రీస్తు దేవుడే, కానీ మానవుడుగా మారినప్పుడు ఆయన నిజమైన మానవత్వాన్ని ఆయన ధరించుకున్నాడు. కాబట్టి మానవ శరీరానికి మనసుకు ఉండేటువంటి పరిమితులను కూడా ఆయన మానవత్వంలో తీసుకున్నాడు. Though he had no sin nature, because his physical body was derived from the womb of Mary without a sperm of man, Christ had only the non-sinful limitations of humanity. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు ఆయనకి పాప స్వభావం లేదు. ఎందుకు అంటే ఆయన కన్య మరియ ద్వారా జన్మించారు. పురుషుని యొక్క ప్రమేయం లేకుండా కేవలం కన్య మరియ గర్భంలో ఉంచి పరిశుద్ధాత్మ యొక్క కార్యం చేత, దైవిక కార్యం చేత ఆయన పరిశుద్ధంగా జన్మించారు. కాబట్టి ఆయనకి పాపరహితమైనటువంటి మానవపరమైన పరిమితుల్ని ఆయన కలిగి ఉన్నాడు. ఎట్లాంటివి అంటే ఆకలి వేయడం అనేది పాపం కాదు, దాహం వేయడం అనేది పాపం కాదు. సో ఇట్లాంటి బలహీనతలు లిమిటేషన్స్, పరిమితులు, మానవుడికి ఉండేటువంటి పరిమితులు ఆయన తీసుకున్నాడు. ఎందుకంటే ఆయన కూడా మానవుడు అయ్యాడు కాబట్టి. అర్థమవుతుందా? ఆయన కూడా మానవుడు అయ్యాడు కాబట్టి మానవుడికి ఉండేటువంటి పాపరహితమైనటువంటి బలహీనతలు, లేకపోతే పరిమితులు, బలహీనతల కంటే కూడా మంచి మాట పరిమితులను ఆయన తీసుకోవడం జరిగింది.
జీసస్ అస్యూమ్స్ ఏ బాడీ దట్ ఈస్ కేపబుల్ ఆఫ్ డెత్. అంటే ఇక్కడ యేసు ప్రభు వారు ఏం చేశారు? శరీరాన్ని ధరించడం వల్ల, శరీరాన్ని కలిగి ఉండటం వల్ల ఆయన మరణించడానికి పాసిబిలిటీ అనేది వచ్చింది. ఎందుకంటే ద ఇటర్నల్ గాడ్ అస్యూమింగ్ అపాన్ హిమ్ ఏ బాడీ ససెప్టిబుల్ టు డెత్ ఈజ్ ఎ మిస్టరీ. ఎందుకంటే దేవుడు అనేవాడికి మరణం అనేది ఉండదు. దేవుడు అమరుడు. మరి ఇక్కడ యేసు ప్రభు మరణించాలి, ఆ ఉద్దేశంతో ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి మరణించాలంటే ఆయనకి మానవత్వం కావాలి, బాడీ కావాలి. కాబట్టి యేసు ప్రభు వారు ఏం చేశారంటే మరణానికి గురయ్యేటువంటి ఒక శరీరాన్ని ఆయన ధరించుకోవడం అనేది జరిగింది. మరి నిత్యుడగు దేవుడు మరణానికి లోనేటువంటి శరీరాన్ని ధరించడం అనేది ఒక మర్మమే అని మన విషయం అర్థం చేసుకోవాలి. అండ్ వెన్ జీసస్ డైడ్ యాజ్ ఎ ర్యాన్సమ్ ఆఫ్ మ్యాన్, ద డెత్ వాజ్ అన్లైక్ ద డెత్ ఆఫ్ ఎనీబడి ఎల్స్. చూడండి, యేసుక్రీస్తు వారు మానవునికి విమోచన దయచేయడం కోసం, విమోచన క్రయధనముగా ఆయన చనిపోవడం అనేది, ఆయన యొక్క మరణం అనేది మిగతా అన్ని మరణాల కంటే ప్రత్యేకమైనదిగా మనకి కనబడుతూ ఉంది. నో అదర్ హ్యూమన్ బీయింగ్ ఎవర్ డైడ్ లైక్ జీసస్ డైడ్. ప్రపంచ చరిత్రలో యేసు ప్రభు లాగా ఏ మనిషి కూడా చనిపోలేదు. యేసు ప్రభు ప్రత్యేకంగా చనిపోయాడు. ఎవ్రీ మైన్యూట్ థింగ్ హ్యాపెన్ ఇన్ కనెక్షన్ విత్ ద డెత్ ఆఫ్ జీసస్ ఈజ్ యూనిక్. చూడండి, యేసుక్రీస్తు వారికి సంబంధించి ఆయన లైఫ్లో జరిగిన, లేకపోతే ఆయన మరణానికి సంబంధించి జరిగిన ప్రతి చిన్న విషయం కూడా, ప్రతి డీటెయిల్ కూడా చాలా ప్రత్యేకమైనటువంటిది. ద ఐడియా ఆఫ్ గాడ్ డైయింగ్ ఈజ్ నాన్ సెన్సికల్ బికాస్ గాడ్ కెన్ నెవర్ డై. వాస్తవానికి దేవుడికి మరణం లేదు. దేవుడు మరణించడం అనేది చాలా అది జరిగే పనేటువంటి కాదు, అది ఎట్టి పరిస్థితుల్లో సాధ్యపడదు. అండ్ యెట్ వెన్ జీసస్ డైడ్ ఇట్ వాజ్ నాట్ ది డెత్ ఆఫ్ ఎన్ ఆర్డినరీ మ్యాన్ బికాస్ జీసస్ ఇస్ గాడ్ మ్యాన్. చూడండి, మరి యేసు ప్రభు చనిపోయినప్పుడు అది సామాన్యమైన ఒక మనిషి మరణం కాదు. ఆయన మరణం అనేది ప్రత్యేకమైనది. ఆయన ప్రత్యేకమైన వ్యక్తి. ఎవరైనా దైవ మానవుడు. ఆయన దైవ మానవుడు. ఆన్ ద క్రాస్ ఇట్ ఈస్ ఓన్లీ ద హ్యూమానిటీ ఆఫ్ జీసస్ సఫర్డ్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ డెత్. సిలువలో మరి వేదన అనుభవించింది ఏంటంటే ఆయన మానవత్వం, ఆయన శరీరం ఆ వేదనని అనుభవించింది అన్న విషయం మనం అర్థం చేసుకోవాలి. When Jesus gave up his spirit into the hands of God, his body, though as dead in the general human sense, was still endowed with the deity. చూడండి, యేసుక్రీస్తు వారు తన ఆత్మని దేవుని చేతులకు అప్పగించినప్పుడు ఆయన శరీర పరంగా చనిపోయారు. కానీ ఆయన యొక్క బాడీ మాత్రము ప్రత్యేకంగా ఆ యొక్క దైవత్వాన్ని కలిగి ఉందన్న విషయం మనం మర్చిపోకూడదు. యాజ్ దో డెడ్ ఇన్ ద జనరల్ హ్యూమన్ సెన్స్, మానవపరంగా ఆయన చనిపోయి, బట్ స్టిల్ ఎండోడ్ విత్ డియటీ. ఆయన దైవ మానవుడు అనే విషయం మనం మర్చిపోకూడదు. దిస్ ఈస్ వై హిస్ బాడీ డిడ్ నాట్ అండర్గో డీజెనరేషన్ అండ్ బరియల్ లైక్ అదర్ బాడీస్ డూ. సాధారణంగా ఏదైనా ఒక శరీరం మరణం తర్వాత అది కుళ్ళిపోతుంది, పాడైపోతుంది. కానీ యేసుక్రీస్తు వారి శరీరం పాడైపోలేదు, క్షీణతకు గురవ్వలేదు. కారణం ఏంటి? ఆయన దైవత్వం ఆ బాడీ పాడు కాకుండా ఉండటం కోసం అది ప్రొటెక్ట్ చేసింది. ఆయన దైవత్వం అనేది ఆయన బాడీ కుళ్ళిపోకుండా ప్రొటెక్ట్ చేసింది. జీసస్ డిడ్ నాట్ సీ కరప్షన్ బికాస్ హిస్ డియటీ ప్రొటెక్టెడ్ హిమ్ ఫ్రమ్ కరప్షన్. యేసు ప్రభు ఎందుకు క్షయతను, కుళ్ళును ఆయన శరీరం చూడలేదంటే ఆయన దైవత్వం ఆ బాడీని ప్రొటెక్ట్ చేసింది. అండ్ దిస్ మేక్స్ ద డెత్ ఆఫ్ క్రైస్ట్ టోటలీ డిఫరెంట్ ఫ్రమ్ ద డెత్ ఆఫ్ ఆల్ అదర్ పీపుల్. ఈ 3 రోజులు కూడా యేసుక్రీస్తు వారి శరీరం పాడు కాకుండా ఫ్రెష్గా ఉండటానికి కారణం ఏంటంటే ఆయన దైవత్వం ఆయన బాడీని ప్రొటెక్ట్ చేసింది. ఇది కూడా చాలా ప్రత్యేకమైనది. మిగతా వారి యొక్క మరణాలతో, మిగతా వాళ్ళ యొక్క పార్థివ దేహాలతో పోలిస్తే యేసుక్రీస్తు వారి దేహం అనేది, పార్థివ దేహం పాడు కాకుండా కులిపోకుండా ఉండడం అనేది చాలా ప్రత్యేకతను సంతరించుకున్నటువంటి విషయం. దాని కారణం ఏంటంటే ఆయన దైవత్వమే. When a dead body is buried, the formula is dust you are, and to dust you shall return. But Christ never returned unto dust. చూడండి, వాస్తవానికి ఏ మనిషిని చనిపోయినట్లయితే ఆ శరీరం, ఆ వ్యక్తి యొక్క శరీరము అది మన్నులోంచి
తయారు చేయబడింది తిరిగి మన్నైపోతుంది. మనలోంచి తీయబడింది కాబట్టి తిరిగి మన్నైపోతుంది అనేటువంటి ఆదికాండం 3:19 ఫార్ములా అక్కడ వర్తిస్తుంది. కానీ యేసుక్రీస్తు వారికి ఆ శరీరం మనలో కలిసిపోలేదు. యేసుప్రభు వారి శరీరం మనలో కలిసిపోలేదు. కారణం ఏంటంటే ఆయన దైవ మానవుడు. ఆయన దైవత్వం ఆయన బాడీ కుళ్ళిపోకుండా పాడు కాకుండా ప్రొటెక్ట్ చేసింది. ఇది కూడా ఆయన యొక్క మరణం సంబంధించిన సంఘటనలో ఇది ఒక ప్రత్యేకమైనటువంటి ఇంట్రెస్టింగ్ విషయం. The hypostatic union of deity and humanity in Jesus Christ is a permanent arrangement. It was not dissolved at death. No external power was needed to raise Jesus from death. He rose again by his own power. That power is the power of deity. Jesus had the power to lay down his life and to take it again. John 10:18. Even after dying, the power of Christ remains to rise up from the dead because he remains divine even after death on the cross. చూడండి, యేసుక్రీస్తు వారి యొక్క వ్యక్తిత్వం ఎలాంటిదంటే ఆయన ఒక వ్యక్తే కానీ రెండు స్వభావాలు కలిగి ఉంది. దైవిక స్వభావము, మానవ స్వభావము. దైవిక స్వభావం, మానవ స్వభావం మిళితమైన వ్యక్తిగా యేసుక్రీస్తు వారు ఉన్నారు. దీన్ని ఏమంటారంటే హైపోస్టాటిక్ యూనియన్ అంటారు. దీని గురించి నేను మన క్రిస్టాలజీలో తర్వాత వచ్చేటువంటి క్లాసులో డీటెయిల్గా నేను వివరిస్తాను. యేసుక్రీస్తు ఒక వ్యక్తే, ఆ ఒక వ్యక్తి రెండు స్వభావాలు, నేచర్స్ని కలిగి ఉన్నాడు. ఒకటేమో దైవ స్వభావము, ఒకటి మానవ స్వభావం. ఆయన దేవుడు, దానికి మానవత్వాన్ని కూడా జోడించుకున్న వ్యక్తిగా ఆయన ఉన్నాడు. సో అప్పుడు ఏమవుతుందంటే ఆయన మరణ సమయంలో ఆయన దైవత్వం ఎక్కడికి పోలా. ఆయన మరణ సమయంలో దైవత్వం ఏమి కనుమరుగైపోలేదు, లేకపోతే ఆయన మానవత్వం ఏమి కనుమరుగైపోలేదు. రెండు ఉన్నాయి. ఇవి రెండు పర్మనెంట్ అన్నమాట. యేసుక్రీస్తు వారికి ఈ సంపూర్ణ దేవుడుగా సంపూర్ణ మానవుడుగా ఆయన అలా ఉండిపోవడానికి, పర్మనెంట్గా ఉండడానికి ఆయన ఇష్టపడ్డాడు. ఆయన భూలోకం నుంచి ఆయన వచ్చిన పని అయిపోయింది కాబట్టి ఆయన చనిపోయిన తర్వాత ఇక మానవత్వాన్ని వదిలేశాడు అనుకోవడానికి లేదు. ఆయన మానవత్వాన్ని నిత్యము క్యారీ చేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. చూడండి, ఎందుకంటే మనం చూడొచ్చు, ఆయన చచ్చిపోయిన తర్వాత కూడా ఆయన తన స్వశక్తితో తిరిగి లేచాడు. ఎందుకు? అది దైవక శక్తి కాబట్టి, ఆయన దేవుడు కాబట్టి. యేసుప్రభు వారు నాకు ప్రాణం పెట్టడానికి అధికారం ఉంది, దాన్ని తిరిగి తీసుకోవడానికి అధికారం ఉంది. కారణం ఏంటి? ఆయన దేవుడు కాబట్టి. ఈవెన్ ఆఫ్టర్ డైయింగ్ ద పవర్ ఆఫ్ క్రైస్ట్ రిమైన్స్ టు రైజ్ అప్ ఫ్రమ్ ద డెడ్ బికాస్ హీ రిమైన్స్ డివైన్ ఈవెన్ ఆఫ్టర్ డెత్ ఆన్ ద క్రాస్. ఆయన మరణము తర్వాత కూడా ఆయన దైవిక శక్తితో ఆయన తిరిగి లేచినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. సో అది పర్మనెంట్ అరేంజ్మెంట్. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు దేవుడు, ఈ లోకానికి మానవుడిగా వచ్చాడు. అప్పుడు ఆయన దైవ మానవుడయ్యాడు. ఆ దైవ మానవత్వాన్ని అలాగే పర్మనెంట్గా ఆయన కంటిన్యూ చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు అన్న విషయం మనము మర్చిపోకూడదు. అదే ఆయన మరణం తర్వాత సంఘటనల్ని మరింత ప్రత్యేకమైనదిగా చేయడం అనేది జరిగింది. సో ఓవరాల్గా మనం ఏం చెప్పొచ్చు? జీసస్ క్రైస్ట్ ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తి అన్న విషయాన్ని మనము మరవకూడదు. తర్వాత మనం ఇంకొక రీజన్ చూసినట్లయితే యేసుక్రీస్తు వారి యొక్క మరణంలో ఉన్న మరొక ప్రత్యేకత ఏంటి అంటే ద పర్పస్ ఆఫ్ ద డెత్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ కాన్స్టిట్యూట్స్ హిస్ డెత్ యునిక్. యేసుక్రీస్తు ప్రభు వారు మరణం యొక్క ఉద్దేశం కూడా చాలా ప్రత్యేకమైనది. ఆయన ఏ ఉద్దేశంతో మరణించాడో ఆ ఉద్దేశమే ఆయన మరణానికి ప్రత్యేకతను తీసుకొచ్చింది. Unlike the death of other human beings, Christ's death is remembered, talked about, preached about all over the world almost every day. చూడండి, ప్రపంచం అంతటా కూడా ఆయన యొక్క మరణం గురించి జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు, మాట్లాడుకుంటూ ఉంటారు. ఆయన మరణం గురించి ఎక్కడో చోట సువార్తలో ప్రకటించబడుతూనే ఉంటుంది, ప్రసంగించబడుతుంది ప్రపంచం అంతటా. ఈ రకంగా ఒక వ్యక్తి మరణం గురించి ఎల్లవేళలా ఎల్లప్పుడూ ఏ వ్యక్తి గురించి మనం మాట్లాడుకోం, ఓన్లీ యేసుప్రభు గురించి మాత్రమే మాట్లాడుకుంటాం. ద ఫ్రైడే ఆఫ్ హిస్ క్రూసిఫిక్షన్ ఇస్ నాట్ ఏ బ్యాడ్ ఫ్రైడే, బట్ ఇట్ ఈస్ ఏ గుడ్ ఫ్రైడే. యేసుక్రీస్తు ప్రభు వారు సిలువలో శుక్రవారం నాడు చనిపోవడం అనేది చెడ్డ శుక్రవారంగా అది పరిగణించబడలేదు, అది మంచి శుక్రవారంగా పరిగణించబడింది. నో సెన్సిబుల్ పర్సన్ వుడ్ సే దట్ డే హిస్ ఫ్రెండ్ ఆర్ హిస్ ఫాదర్ డైడ్ ఈస్ ఎ గుడ్ డే. ఏ జ్ఞానం ఉన్న, ఇంగిత జ్ఞానం ఉన్న మనిషి అయినా సరే తన ఫ్రెండ్ కానీ, తన ఇంట్లో తండ్రి కానీ, లేకపోతే ఎవరైనా కానీ ఇంట్లో బంధువులు కానీ చనిపోతే దాన్ని మంచి రోజు అని అనరు.
బట్ వాట్ మేక్స్ ద ఫ్రైడే జీసస్ వాస్ క్రూసిఫైడ్ ఏ గుడ్ ఫ్రైడే? కానీ యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయినటువంటి శుక్రవారాన్ని ఎందుకు మంచి శుక్రవారం పిలుస్తున్నారు? ఇట్ ఈస్ ద పర్పస్ ఫర్ విచ్ హీ డైడ్. కారణం ఏంటంటే ఆయన చనిపోయిన ఉద్దేశమును బట్టి దాని మంచి శుక్రవారం అని చెప్పేసి అన్నారు. ఆయన చనిపోయింది ఒక మంచి ఉద్దేశంతో. ఆయన లోక కళ్యాణార్థమై, లోక క్షేమం కొరకు, మానవుల యొక్క రక్షణ కొరకు, మానవుల యొక్క మేలు కొరకు ఆయన చనిపోయాడు. ఇన్ 1 Corinthians 5:7 జీసస్ ఇస్ కాల్డ్ ద పాస్ ఓవర్ ల్యాంబ్. 1 కొరింథీ 5:7 పస్కా బలి గొర్రెపిల్లగా లేకపోతే బలి పశువుగా ఆయన పిలువబడ్డాడు. పాస్ ఓవర్ ఇస్ జూవిష్ ఫెస్టివల్ కమోమరేటింగ్ ద డెలివరెన్స్ ఫ్రమ్ ఈజిప్ట్ బై ది బ్లడ్ ఆఫ్ ది పస్కల్ ల్యాంబ్. చూడండి, పస్కా గొర్రెపిల్ల యొక్క రక్తము చేత యూదులు ఐగుప్తు దేశంలోంచి విడుదల పొందుకున్నట్లుగా, ఆ సంహార దూత నుంచి విడుదల పొందుకున్నట్లుగా మనము చూస్తాం. కాబట్టి విడుదలకు సూచనగా, విమోచనకు సూచనగా వారు ఆ పస్కా గొర్రెపిల్లని వధిస్తూ ఆ యొక్క విధానాన్ని ఆచరిస్తూ ఉంటారు. పస్కా పండుగ అని చెప్పేసి దాన్ని ఆచరిస్తూ ఉంటారు. Jesus Christ was identified to the world by John the Baptist as the Lamb of God who takes away the sin of the world. కానీ మనం బాప్తిసం ఇచ్చి యోహాను యేసుక్రీస్తు వారిని ఎలా గుర్తించాడంటే, ఇదిగో లోక పాపమును మోసుకుని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్ల అని ఆయన పిలవడం జరిగింది. Jesus Christ was identified to the world by John the Baptist as the Lamb of God who takes away the sin of the world. The very purpose of Christ's death is to take away the sin of the world. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణం యొక్క ఉద్దేశం ఏంటంటే లోక పాపాన్ని తీసివేయాలని యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చనిపోవడం జరిగింది. Jesus is portrayed as the lamb that was slain before the foundation of the world. Jesus is portrayed as the lamb that was slain before the foundation of the world. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు జగత్తు పునాది వేయబడక ముందే వధింపబడిన గొర్రెపిల్లగా ఆయన గుర్తించబడ్డం అనేది మనం చూస్తూ ఉన్నాం. ప్రకటన గ్రంథం 13:8. In the divine council, the decree to send Jesus to redeem the lost humanity was made in the eternity past. మానవుల్ని రక్షించాలని, మానవుల్ని విమోచించాలనేటువంటి దైవిక ప్రణాళిక, దైవిక నిర్ణయం ఎప్పుడు జరిగింది? నిత్యత్వము పాస్ట్లోనే జరిగింది. అంటే నిత్యత్వపు గతంలోనే అది జరిగింది అన్న విషయము మనం గమనించాలి. అంటే జగత్తు పునాది వేయక ముందే జరిగింది. And Christ was set apart as the slain lamb of God. యేసుక్రీస్తు వధించబడిన గొర్రెపిల్లగా ప్రత్యేకించబడ్డాడు. In the fullness of time, Jesus was sent to the world, born from a virgin, as a lamb of God to die for the sin of man. మానవుల యొక్క పాపం నుంచి మానవుల్ని విడిపించడానికి దేవుని గొర్రెపిల్లగా ఒక కన్య గర్భాన యేసుక్రీస్తు ప్రభు కాలము సంపూర్ణమైనప్పుడు రైట్ టైంలో ఈ లోకంలో ఆయన జన్మించారు. The purpose of redemption is described all through the Old and New Testaments. యేసుక్రీస్తు వారి యొక్క మరణం యొక్క ఉద్దేశము పాత నిబంధనలోను క్రొత్త నిబంధనలోను చాలా క్లియర్ గా వివరించబడింది. సింబాలికల్ ఇన్ ద ఓల్డ్ టెస్టిమెంట్ బై different sacrifices, and literally in the New Testament by the death of the Lord Jesus Christ. పాత నిబంధనలో ఆయన యొక్క మరణాన్ని ఛాయగా లేకపోతే సూచన ప్రాయంగా సింబాలిక్ చిహ్న రూపంలో బలియాగముల ద్వారా చూపించడం అనేది జరిగింది. కానీ క్రొత్త నిబంధనలో లిటరల్ గా ఆయన శిలువ బలియాగము ద్వారా మానవులు కలిగేటువంటి విమోచన, విడుదలని చాలా చక్కగా చూపించడం అనేది జరిగింది. గాడ్ గేవ్ హిస్ సన్ బికాస్ ఆఫ్ హిస్ లవ్ ఫర్ ద వరల్డ్. దేవుడు తన కుమారుని ఎందుకు ఈ లోకానికి పంపించాడంటే ఆ లోకం మీద ఉన్న ప్రేమ చేత. యెషయా గ్రంథం 53లో మనం చూసినట్లయితే Isaiah 53 prophetically portrays the substitutionary nature of Jesus' death. యేసుక్రీస్తు ప్రభు మనకి బదులుగా మన సమాధానార్థమైన శిక్ష ఆయన పొందుకున్నాడని మనం చూస్తూ ఉంటాం. అవర్ లార్డ్ హిమ్సెల్ఫ్ రిపీటెడ్లీ డిక్లేర్డ్ ద పర్పస్ ఆఫ్ హిస్ కమింగ్ టు సేవ్ ద పీపుల్. యేసుక్రీస్తు ప్రభు వారు స్వయంగా ఆయనే చెప్పారు, ఎందుకు నేను లోకానికి వచ్చానంటే, ఎందుకు వచ్చాను?
మనిషి కుమారుడు ఎందుకు ఈ లోకానికి వచ్చారంటే సేవ చేయించుకోవడానికి రాలేదు, కానీ సేవ చేయించుకోవడానికి రాలేదు, కానీ సేవ చేయడానికి, అనేకులకు ప్రతిగా తన ప్రాణాన్ని ఇవ్వడానికి వచ్చాడని యేసు ప్రభువు చెప్పారు. అనేకులకు ప్రతిగా తన క్రయధనముగా చెల్లించడానికి యేసు ప్రభు వచ్చారని ఆయనే స్వయంగా చెప్పారు. అంటే నేను ద వెరీ పర్పస్, నేను ఎందుకు పుట్టానంటే మీకోసం చచ్చిపోవడానికి, మిమ్మల్ని విమోచించడానికి, మిమ్మల్ని రక్షించడానికే, నేను చచ్చిపోవడానికే ఈ లోకానికి వచ్చానని చెప్తా ఉన్నాడు యేసు ప్రభు. ఎవరైనా ఈ లోకంలో ఎందుకు పుడతారో, నేను బతకాలని ఆశతో పుడతారు. కానీ యేసు ప్రభు ఎందుకు పుట్టాడు తెలుసా? నేను చచ్చిపోవడానికే పుట్టాను అంటున్నాడు. ఎందుకు చచ్చిపోవడానికి పుట్టాడు? మనల్ని మరణం నుంచి విడిపించి నిత్య జీవంలోకి నడిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడని ప్రభువారు సెలవిస్తూ ఉన్నారు. మత్తయి సువార్త 20:28లో. తర్వాత లూకా సువార్త 19:10లో కూడా చాలా క్లియర్ గా చెప్పారు ప్రభు. ఎందుకు వచ్చారంటే ప్రభు, ఫర్ ద సన్ ఆఫ్ మ్యాన్ హ్యాస్ కమ్ టు సీక్ అండ్ టు సేవ్ దట్ విచ్ వాజ్ లాస్ట్. నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకంలోనికి వచ్చెను. అంటే నశించిపోతున్న మనల్ని రక్షించడానికి యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చారని యేసు ప్రభు వారు చాలా స్పష్టంగా మనకి తెలియజేయడం జరిగింది. ఇలా చూసుకుంటూ పోతే ఆయన స్వయంగా ఎందుకు ఈ లోకానికి వచ్చారో క్లియర్ గా అనేక చోట్ల మనము చూడవచ్చు. చూడండి, 1 కొరింథీ 15:3లో క్రైస్ట్ డైడ్ ఫర్ అవర్ సిన్స్ అకార్డింగ్ టు ద స్క్రిప్చర్స్. యేసు ప్రభు ఎట్లా చనిపోయాడంట? లేఖనాల ప్రకారమే చనిపోయాడు అని మనం చూస్తా ఉన్నాం. పౌలు చెప్తున్నాడు, మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను, మన కొరకే చనిపోయాడని పౌలు గారు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు. పేతురు 1 పేతురు 3:18లో చెప్తా ఉన్నాడు, ఫర్ క్రైస్ట్ ఆల్సో సఫర్డ్ వన్స్ ఫర్ సిన్స్, the just for the unjust, that he might bring us to God, and being put to death in the flesh but made alive by the Spirit. మన పాపమును తన శరీరం మీద మోసుకుని అనీతిమంతులైన మన కోసం నీతిమంతులైన ప్రభు తన శరీరంలో శ్రమను అనుభవించాడని, బాధలను అనుభవించాడని, ఆయన మన కోసమే చనిపోయాడని పేతురు గారు కూడా సెలవిస్తూ వచ్చాడు. సో జీసస్ డైడ్ విత్ ఏ పర్పస్. ఎస్, జీసస్ క్రైస్ట్ డైడ్ ఫర్ ఏ పర్పస్. యేసయ్య ఒక ఉద్దేశంతో, ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో ఆయన ఈ లోకంలో చనిపోయారు. ఈ న్యూ ద పర్పస్. ఈ చిత్రం ఏంటంటే ఆయన ఉద్దేశం తెలుసు. హీ ప్రిపేర్డ్ హిమ్సెల్ఫ్ టు ఫుల్ఫిల్ దట్ పర్పస్. దాన్ని నెరవేర్చడానికి తను సిద్ధపరచుకున్నాడు. హీ వాజ్ ఏబుల్ టు సే మై అవర్ హ్యాస్ కమ్. ఆయన చెప్పగలిగాడు ఇలా, నా గడియ వచ్చినది, నా సమయం వచ్చినది. అంటే ఆయన తన లైఫ్ అంతా కూడా ఆ డెత్ కొరకు సిద్ధపరచుకుంటూ వచ్చాడు. ఎందుకంటే ఆ డెత్ అనేది చాలా కీలకమైనది. ఆయన డెత్ ద్వారా మానవులందరికీ రక్షణ, మానవులందరికీ విడుదల, మానవులందరికీ విమోచన, మానవులందరికీ నరకం నుంచి రక్షణ పొంది స్వర్గానికి వెళ్ళేటువంటి భాగ్యము ఆయన మరణం ద్వారా కలుగుతుంది. అందుకే దట్ ఈస్ ఎ గుడ్ ఫ్రైడే, అది మంచి శుక్రవారం. ఇంత ఆయన మరణం ద్వారా ప్రపంచమంతరికి జరిగిన మేలు ఇంకెవరి మరణం వల్ల జరగలేదు, జరగదు కూడా. ఆయన ఒక్క మరణం ద్వారానే ప్రపంచానికి రక్షణ, విడుదల, మోక్షము, స్వర్గప్రాప్తి కలుగుతా ఉన్నాయి. కాబట్టి గుడ్ ఫ్రైడే, దట్ ఈస్ ఎ గుడ్ ఫ్రైడే, మంచి శుక్రవారం. ద వైకేరియస్ డెత్ ఆఫ్ క్రైస్ట్ ఈజ్ ద కీ డాక్ట్రిన్ ఆఫ్ సాల్వేషన్. రక్షణలో చాలా కీలకమైన విషయం ఏంటంటే యేసుక్రీస్తు నీ కోసం, నా కోసం, నీకు బదులుగా, నాకు బదులుగా మన స్థానంలో చనిపోయాడు అనేది చాలా కీలకమైనటువంటి విషయము. కాబట్టి యేసు ప్రభు వారు నిన్ను రక్షించడానికి, నిన్ను నన్ను రక్షించడానికి, నేను ఆ స్థానంలో నీకు నాకు బదులుగా ఆయన చనిపోయాడు. ఈ డైడ్ యాజ్ అవర్ సబ్స్టిట్యూట్ ఇన్ అవర్ ప్లేస్. ఈ పెయిడ్ ద పెనాల్టీ దట్ వి ఓ టు గాడ్. చూడండి, యేసుక్రీస్తు ప్రభు మన స్థానంలో మనకి బదులుగా మన శిక్షను, మన శిక్షకు మనం చెల్లించిన వేలను ఆ దేవునికి చెల్లించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. దేవుడికి మనం చెల్లించిన వేలను ఆయన చెల్లించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అర్థమవుతుందా? కాబట్టి యేసుక్రీస్తు వారి యొక్క మరణానికి పర్పస్ ఉంది, ఉద్దేశం ఉంది అన్నది మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయము. ఇట్లా పర్పస్ఫుల్ గా లోకం యొక్క క్షేమం కోసం, పాపుల యొక్క రక్షణ కోసము ప్రాణం పెట్టి మరణించిన ఒకే ఒక వ్యక్తి యేసుక్రీస్తు. అందుకే ఆయన మరణం ప్రత్యేకమైనటువంటిదని మనం గుర్తు చేసుకోవాలి. తర్వాత ద డెత్ ఆఫ్ క్రైస్ట్ ఈజ్ యూనిక్ బికాస్ ఆఫ్ ఇట్స్ ప్రొఫెటికల్ నేచర్. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క
మరణం అనేది ప్రవచనాత్మకమైన వివరాలతో కూడినటువంటిది. అర్థమవుతుందా? యేసు ప్రభు వారికి ఆయనకి ఏం జరగబోతుందో, ఆయన మరణంలో ఏం జరగబోతుందో ఆయన చెప్పడం మాత్రం కాదు. ఆయన పుట్టక ముందే ఆయనకి ఎలాంటి మరణం రాబోతూ ఉంది, అర్థమవుతుందా? ఆయన ఎలాంటి మరణం పొందుతాడు, ఏ కారణం చేత మరణం పొందుతాడు, ఏ విధంగా ఆయన హింసిస్తారు, ఏ విధంగా ఆయన సిలువేస్తారు, ఏ విధంగా ఆయన్ని వాళ్ళు ఉమ్మివేస్తారు, ఏ విధంగా ఆయన్ని వాళ్ళు హింసిస్తారు, ఏ విధంగా ఆయన మౌనం దాల్చుతాడు, ఏ విధంగా ఆయన సిలువలో మాటలు పలుకుతాడు, ఏ విధంగా 30 వెండి నాణేలకి ఆయన అమ్మివేయబడతాడు, ఆయన మరణించిన తర్వాత ఏం జరుగుతుంది, ధనవంతుని యొక్క సమాధులు పెట్టబడతాడు. ఇవన్నీ ఇవన్నీ కూడా మీరు చూస్తే పాత నిబంధనలో చాలా క్లియర్ కట్గా ఉన్నాయి. చాలా క్లియర్ కట్గా ఎన్నో ప్రవచనాలు, అవన్నీ ప్రవచనాలు ఇప్పుడు ఇక్కడ మీకు లిస్ట్ ఇచ్చాను నేను. అవన్నీ చదవడానికి టైం లేదు, కానీ ఆ లిస్ట్ చూసుకోండి. కీర్తనలోంచి, జకర్యా గ్రంథంలోంచి, తర్వాత మళ్ళీ కీర్తనలోంచి, యెషయా గ్రంథంలోంచి, తర్వాత జకర్యా గ్రంథంలోంచి, ఇట్లా అనేక వాక్య భాగాల్లో 22వ కీర్తనలోంచి ఇవన్నీ మీరు క్రోడీకరించి చదివితే ఆయన ఏ విధంగా చచ్చిపోవాలి, ఎట్లా చచ్చిపోవాలి, ఏ రీతిలో చచ్చిపోవాలి, ఏ విధంగా శిలువలో ఆయన పలకాలి, చచ్చిపోయిన తర్వాత ఏం జరుగుతుంది, మూడవ రోజున సమాధి చేయబడిన మూడో రోజున ఎలా లెగుస్తాడు, తర్వాత ఆయన ఎందుకు ధనవంతుడి సమాధిలో పెట్టారు, ఇవన్నీ కూడా ముందుగానే చెప్పబడినాయండి. ఆయన చివరికి ఆయన బట్టలను కూడా చీట్లు వేసుకుంటారని, ఇవన్నీ కూడా ప్రతిదీ డీటెయిల్గా ప్రవచనాలు రాయబడింది. ఎంత అద్భుతం ఇది! అందుకే ఆయన మరణం చాలా ప్రత్యేకమైంది. ప్రవచనాలన్నీ దగ్గర పెట్టి చదివితే సువార్తలో ఆయన మరణం గురించినటువంటి వివరణ ఏదైతే ఉందో యాస్టీస్గా అదంతా చదివినట్టే ఉంటుంది. సువార్తలో మనం చదివింది ఆయన చనిపోయిన తర్వాత చరిత్ర, కానీ మనం ప్రవచనాల్లో చూసేది ఆయన చనిపోకముందే, ఆయన పుట్టకముందే కొన్ని వందల సంవత్సరాల క్రితము ఆయన ఏ విధంగా చనిపోతాడో, ఏ రీతిగా చనిపోతాడో, ఏం జరుగుతుందో, చనిపోయిన తర్వాత అన్ని డీటెయిల్గా రాసు. ఇంత డీటెయిల్గా ప్రతి డీటెయిల్ గురించి, మైన్యూట్ విషయాలు అంటే చిన్న చిన్న విషయాలు కూడా చాలా క్లియర్ కట్గా ఆయన మరణానికి సంబంధించిన విషయాలని ముందుగానే ప్రవచించబడ్డాయి. ఎంత ప్రత్యేకమైన చూడండి ఆయన మరణం. ఎవరి గురించి అని ఇట్లా రాయబడి ఉందా? ఇంత డీటెయిల్గా వాళ్ళ మరణం గురించి రాయబడి ఉందా? ఇంత క్లియర్గా అన్ని డీటెయిల్స్ చెప్పబడ్డాయా? లేదు. యేసుప్రభు వారి యొక్క మరణం గురించి మాత్రమే ఇలా చెప్పబడ్డాయి. అందుకే ప్రభువారు లూకా సువార్త 24:44-48 ఏమన్నారు తెలుసా? ప్రవక్తలు, మోషే, కీర్తనలో నా గురించి రాయబడి ఉన్నది అని ప్రభు చెప్పారు. ఈ విషయాన్ని గ్రహించిన ఓ మందమతులారా అని శిష్యుల్ని, అమ్మాయి మార్గంలో 2 శిష్యుల్ని ఆయన తిట్టాడు, గద్దించాడు. మీకు అర్థం కావట్లేదా? మోషే చెప్పాడు నా గురించి, ప్రవక్తలు చెప్పారు నా గురించి, కీర్తనలో రాయబడింది నా గురించి, నా మరణం గురించి ఇంత క్లియర్గా రాస్తుంది. మీరు ఎందుకు అర్థం చేసుకోవట్లేదు నా గురించి? ఎందుకు నేను చనిపోయిన మీరు బాధపడుతున్నారు? అయ్యో మా ప్రభు చనిపోయాడు, ఇంక అయిపోయింది మా ప్రభు స్టోరీ అని ఎందుకు మీరు బాధపడుతున్నారు? నేను చనిపోవాలని ప్రవక్తలు చెప్పారు, మోషే చెప్పాడు, కీర్తనలో రాయబడింది, మీరు చదవలేదా, గ్రహించట్లేదా అని ప్రభు చెప్పాడు. ఇంత అద్భుతం అండి. ఆయనకి ఏం జరుగుతుందో తెలుసు, ఆయన గురించి ఏం రాయబడిందో తెలుసు, ఆయన గురించి ముందుగానే రాయబడటం అనేది ఇంకా విచిత్రమైనటువంటి విషయాలు. అందుకే పౌలు గారు ఒక్క దెబ్బతో, ఒక మాటతో తేల్చేస్తాడు ఏంటంటే, లేఖనాల ప్రకారం యేసు చనిపోయాను, లేఖనాల ప్రకారం సమాధి చేయబడిను, లేఖనాల ప్రకారం తిరిగి లేచిను. అన్ని లేఖనాలు. ఎంత అద్భుతం! లేఖనానుసారమైన, ప్రవచనానుసారమైన ప్రత్యేకమైన మరణం యేసుక్రీస్తు వారి మరణం. 1 కొరింథీ 15:3-5. తర్వాత the behavior of Jesus Christ at the trial was unusually different and divinely exemplary. మీరు చూస్తే యేసుక్రీస్తు వారు ఆ యొక్క
సిలువ వేయబడినటువంటి సందర్భంలో, లేకపోతే ఆయన్ని కోర్టుకు తీసుకెళ్లేటువంటి సందర్భంలో ఆయన యొక్క స్పందన అనేది చాలా చాలా ఆశ్చర్యకరంగా ఉంది. Unusual. It meant that Jesus' behavior was contrary to the normal behavior of men on trial. Any person who is accused of serious charges, when given an opportunity, will try to defend his case. In Jesus' case, the judge, the accusers, the witnesses, and the crowd around him knew that Jesus was innocent. When such an innocent person stood in the court, he will try to prove his innocence by bringing many witnesses. Jesus did not have a lawyer to defend him or witnesses to attest his innocence. Why Jesus did not open his mouth? If he opened his mouth for defense purpose, there was no way Pilate could put him to death. Jesus was determined to give his life a ransom for many. చూడండి, యేసుక్రీస్తు వారు ఆయన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేసినప్పుడు పిలాతు ముందు కావచ్చు, లేకపోతే ఆ యొక్క అధికారుల ముందు కావచ్చు, ఆ మతాధికారుల ముందు కావచ్చు, అందరి ముందు కూడా ఆయన స్పందించిన విధానం అనేది చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఎవరైనా సరే చూడండి, అక్కడ ఆయనకి నిందించినటువంటి మతాధికారులు తెలుసు ఆయన ఏ తప్పు చేయలేదని, అక్కడ ఉన్నటువంటి పిలాతు తెలుసు ఆయన ఏ తప్పు చేయలేదని, హేరోదు తెలుసు ఆయన ఏ తప్పు చేయలేదని, అక్కడ ఉన్నటువంటి విట్నెసెస్ తెలుసు ఆయన ఏ తప్పు చేయలేదని, ఆయన ఇన్నోసెంట్, నిర్దోషి నిర్దోషి అని అందరూ చెప్తా ఉన్నారు. అలాంటి ఒక నిర్దోషి అనే మనిషిని కోర్టులో పెట్టినప్పుడు, ఆయన మీద ఏదైనా నింద మోపుతున్నప్పుడు తప్పు చేయని వ్యక్తి ఏం చేస్తాడు? ఇమ్మీడియట్గా తన కేసుని ఒక లాయర్ పెట్టించుకుని వాదించుకుంటాడు. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఎవరిని లాయర్ని పెట్టుకోలేదు. నేను నిర్దోషిని ప్రూవ్ చేసుకోవడానికి ఆయన కనీసం నోరు కూడా తెరవలేదు. ఎందుకు ఆయన నోరు తెరవలేదు? పిలాతు అంటాడు, వీళ్ళు ఇన్ని నేరాలు నీ మీద మోపుతున్నారే, నువ్వు నోరు తెరిచి చెప్పవేంటయ్యా అని అడిగినప్పుడు కూడా యేసుప్రభు సైలెంట్గా ఉంటాడు. ఎందుకు యేసుప్రభు వారు సైలెంట్గా ఉన్నాడు? అది ఆశ్చర్యం. ఎవరైనా సరే ఏం చేస్తారు? ఇమ్మీడియట్గా వాళ్ళని డిఫెండ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు, వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కానీ యేసుప్రభు సైలెంట్గా ఉన్నాడు. వై? ఎందుకంటే ఆయన ఏ తప్పు చేయలేనిది వెరీ క్లియరు. అది నిందిస్తున్న వాళ్ళకి తెలుసు ఆయన ఏ తప్పు చేయలేదని, తీర్పు తీర్చే వాళ్ళకి తెలుసు ఆయన ఏ తప్పు చేయలేదని. ఆయనకు ప్రూవ్ చేసుకోవడం పెద్ద విషయం కాదు. ఇప్పుడు ఆయన నిర్దోషిని ప్రూవ్ చేసుకున్నాడు అనుకోండి, నీ నిర్దోషిని ప్రూవ్ చేసుకుని చెప్పేసుకున్నాడు అనుకోండి, నోరు తెరిచి మాట్లాడాడు అనుకోండి, పిలాతుకి ఇంక వేరే మార్గం లేదు, యేసుప్రభుని రిలీజ్ చేయాల్సిందే. కానీ యేసుప్రభు ఎందుకు వచ్చాడు? రిలీజ్ అవ్వడానికి రాలేదు ఆయన. మనల్ని రిలీజ్ చేయడం కోసం, మన పాప బంధకాల నుంచి రిలీజ్ చేయడం కోసం చచ్చిపోవడానికి వచ్చాడు ఆయన. ఆయన మౌనంగా ఉంటేనే సిలువ వేస్తారు. ఆయన మౌనంగా ఉంటేనే ఆయన్ని చంపేయడానికి తీసుకెళ్తారు. ఆయన నోరు తెరిచి మాట్లాడితే ఆయన నిందించడానికి ఎవడు సరిపోడు, ఏలెత్తి చూపించడానికి ఎవడు సరిపోడు. ఆ రోజు వాళ్ళు గెలవగలిగారంటే కారణం ఏంటంటే యేసుప్రభు మౌనం దాల్చడం వల్ల. యేసుప్రభు నోరు తెరిస్తే ఖచ్చితంగా పిలాతు వదిలిపెట్టాల్సింది యేసు. కానీ యేసుప్రభు వారు మౌనం దాల్చాడు. వధకు సిద్ధమైన గొర్రె వలె అని మౌనం దాల్చాడు. ఎంత ప్రత్యేకమైంది యేసుక్రీస్తు వారు యొక్క స్పందన. ఆయన మన కొరకు తన ప్రాణాన్ని అర్పించడానికి, అనేకులు ప్రతిగా క్రయధనముగా తన ప్రాణాన్ని చెల్లించడానికి ఆయన వచ్చాడు. ఆయన వచ్చిన పర్పసే మన కోసం చచ్చిపోవడానికి. సో యేసుప్రభు వారి యొక్క స్పందన ఆ ట్రయల్ టైంలో చాలా ప్రత్యేకమైనటువంటి. తర్వాత యేసుప్రభు వారు మరణంకు ఉన్నట్టు మరొక ప్రత్యేకత ఏంటంటే ఆయన బిహేవియర్. ఆయన సిలువలో ఉన్న టైంలో, సిలువలో వేలాడుతున్న టైంలో ఆయన బిహేవియర్ అనేది
ఎగ్జాంపులరీగా, అది ఆదర్శప్రాయం. మానవులకి అది మానవపరంగా ఇంపాసిబుల్. ద బిహేవియర్ ఆఫ్ ద లార్డ్ ఆన్ ద క్రాస్ వాస్ ఎక్స్ట్రీమ్లీ చారిటబుల్ అండ్ హ్యూమన్లీ ఇంపాసిబుల్. యేసుప్రభు వారి శిలువలో ప్రవర్తించిన విధానం అనేది మానవులందరికీ కూడా సత్క్రియల విషయంలో ఆదర్శప్రాయమైనటువంటిది. మానవులు చేయగలమా మేము ఎలాగా అని ఆలోచింపజేసేటువంటి ఒక గొప్ప అసాధ్యమైన కార్యంగా అనిపిస్తుంది ఆయన చేసిన పని. ఏంటి? హిస్ వర్డ్స్ ఫ్రమ్ ద క్రాస్ వర్ టు హెల్ప్ అదర్స్. శిలువలో ఆయన పలికిన మాటలు ఇతరులకు సహాయం చేసే మాట, ఇతరులకు సహాయం చేసే మాట. తను పలికిన మాటలు చూడండి ఎంత గొప్ప మాటలు. అందుకే శిలువలో పలికిన 7 మాటలు ప్రతి గుడ్ ఫ్రైడే రోజు కూడా అందరూ కూడా ధ్యానం చేసుకుంటాం. గోల్డెన్ వర్డ్స్ అవి కదా, ఎంత అద్భుతమైన మాటలు. ఈ కంఫర్టెడ్ ద ఉమెన్ ఫ్రమ్ ద క్రాస్. శిలువలో ఉండి ఆయన తన తల్లిని ఓదార్చాడు. ఈ కేర్ ఫర్ హిస్ మదర్ ఫ్రమ్ ద క్రాస్. తన తల్లిని పట్టించుకున్నాడు ఆయన, తన శిష్యుడికి అప్పగించాడు, తన తల్లి పట్ల తన బాధ్యతను నెరవేర్తించాడు చివరి క్షణంలో కూడా. అంత వేదన సఫర్ అవుతూ కూడా హీ మినిస్టర్ టు ద థీఫ్ ఆన్ ద క్రాస్. సిలువలో ఒక దొంగ, బందిపోడు దొంగ, వాడిని కూడా కనికరించాడు, వాడికి కూడా రక్షణ పొందడానికి అవకాశం ఇచ్చాడు ఆయన. హీ ప్రేడ్ ఫర్ ద ఫర్గివ్నెస్ ఆఫ్ హిస్ ఎనిమీస్. నేను మీకు ఒక విషయం చెప్తున్నాను, ఏంటి అంటే ప్రభు ఇలా అన్నాడు. నేను ఒక విషయం చెప్తున్నాను మీకు ఏంటంటే, మీ శత్రువులు కూడా మీరు ప్రేమించాలన్నాడు. మీ శత్రువుల కోసం ప్రార్థన చేయండి అన్నాడు. మీ శత్రువులను క్షమించండి అన్నాడు. అది శిలువలో ఆయన చేసి చూపించాడు. తను కొల్లబడుస్తున్న వాళ్ళని, తండ్రి వీరేం చేయించున్నారు, వీరు ఎరగరు, వీరు క్షమించము అని చెప్పాడు. అంత గొప్ప ఆదర్శం అండి అది. ఆయనకి అంత భయంకరమైన టార్చర్ పెడుతుంటే వాళ్ళని క్షమించాడు ఆయన. ఆయన ఏదైతే బోధించాడో అదే చేసి చూపించాడు. ఒక పక్కన సివియర్ పెయిన్, ఆ కాళ్ళకి చేతులు మేకుల్లో నుంచి రక్తం గారుతా ఉంది, వాటి సహాయంతో వేలాడుతూ ఉన్నాడు. ఒళ్ళంతా కొడా దెబ్బలు తగిలి చర్మం అంతా చీలిపోయి బ్లడ్ గారుతూ ఉంది, తలకి ముళ్ళ కిరీటం ఉంది. అసలు ఒక చిన్న ముళ్ళు గుచ్చుకుంటేనే విరవెల్లి ఆడిపోయి బెడ్ ఎక్కేస్తాం, మనం మాట్లాడడం, ఎవరితో మాట్లాడడం, ఈ బాబోయ్ అంటాం. ఇంత వేదంలో కూడా ఆయన ఇంత గోల్డెన్ వర్డ్స్ మాట్లాడాడు. తను ఏదైతే బోధించాడు దాన్ని నెరవేర్చాడు. తన తల్లిని పట్టించుకున్నాడు. ఏంటి అసలు ప్రభు ఎంత గొప్పది ఆయన మరణం, ఆయన బిహేవియర్ ఎంత గొప్పది ఒకసారి మీరు ఆలోచించాలి. His response to people who have shown compassion to him was unusually heroic. He refused to drink the beverage which customarily was given to ease the pain of the victim. He chose to die a death of full awareness of pain because he was enduring the punishment for man's sin. He chose to die a sensible death. Till the last breath he was conscious and behaved exemplarily. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు స్పందన హీరోయిక్ గా ఉంటది. అక్కడ హీరోని చూపిస్తాడు ఆయన స్పందనలో. కనికరం తన పట్ల కనికరం చూపించడానికి ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళకి తనలో ఉన్న హీరోయిజం చూపిస్తాడు ప్రభు. ఎట్లా? ఆయన పెయిన్ తట్టుకోలేక, అంటే ఆయన ఒళ్ళంతా కూడా గాయాలతో పెయిన్ ని చాలా భరిస్తున్నటువంటి సమయంలో వాళ్ళు యేసుప్రభుకి ఏదో హెల్ప్ చేద్దామనే ఉద్దేశంతో ఏం చేస్తారంటే, వాళ్ళు చేదు కలిపిన చిరక ఇస్తారు కదా, అది యేసుప్రభుకి ఇచ్చినప్పుడు యేసు తీసుకోడు. వాళ్ళు ఎందుకు ఇస్తున్నారు తెలుసా? సిలువేయబడిన వ్యక్తి ఆ పెయిన్ తట్టుకోలేడు కాబట్టి ఆ పెయిన్ నుంచి రిలీఫ్ పొందడానికి మత్తుగా ఉండటం కోసం, ఆ పెయిన్ తెలియకుండా ఉండటం కోసం దాన్ని ఇస్తారన్నమాట, చేదు చిరకని. యేసుప్రభు వారికి వాళ్ళు ఏదో దయతో ఏదో సహాయం చేద్దన్నట్టుగా దాన్ని ఆయనకు అందిస్తే యేసుప్రభు రిజెక్ట్ చేశాడు.
ఎందుకంటే తను ఆ బాధ అంతా కూడా అనుభవించడానికి ఇష్టపడ్డాడు. ఆ పెయిన్ ఫీల్ అవ్వాలని ఇష్టపడ్డాడు. హ్యాపీగా వాళ్ళు ఇచ్చేటువంటి మొత్తం తీసుకోవచ్చు. ఆ పెయిన్ తెలియకుండా ఆ సిలువలో వేలాడొచ్చు. కానీ అలా అలా తీర్మానం తీసుకోలే. నాకు అవసరం లేదు ఆ మత్తు. నేను అనుభవించే పెయిన్ నాకు తెలియాలి. ఎందుకో తెలుసా? నేను మానవుల పాపము వల్ల వచ్చేటువంటి పనిష్మెంట్ ఏదైతే ఉందో, మానవుల యొక్క శిక్షని నేను భరిస్తున్నాను. శిక్షకి పెయిన్ తెలియాలి. నేనే పాపం చేయలేదు, నేను పరిశుద్ధుడిని. కానీ మానవులు పాపం చేశారు కాబట్టి వాళ్ళని రక్షించడం కోసం వాళ్ళ శిక్ష నేను అనుభవిస్తున్నాను. ఆ పనిష్మెంట్కి పెయిన్ ఉంటుంది కదా, ఆ పెయిన్ ఫీల్ అవ్వాలి, ఆ పెయిన్ నేను అనుభవించాలి. మత్తుగా ఉండకూడదు నేను, అదంతా కూడా నేను ఫీల్ అవ్వాలి అని ప్రభువారు చివరి క్షణం వరకు కూడా కాన్షియస్గా ఉన్నాడు. ఆ పెయిన్ కావాలని అనుభవించాడు. ఆయనకి తెలుసు మానవులు చేసిన పాపానికి శిక్షగా దేవుని ఉగ్రతని అనుభవిస్తా, ఆ ఉగ్రతని నేను అనుభవించాలి, ఫీల్ అవ్వాలి, కాన్షియస్గా ఫీల్ అవ్వాలి అని హీరోయిక్గా ఏం చేశాడంటే, నాకు అవసరం లేదు అని ఆ మత్తు చిరకని తిరస్కరించాడు ప్రభు. అందులో ఒక హీరో యాక్ట్ కనబడతా ఉంది మనకి. తర్వాత, ఈ స్ట్రెంగ్త్ ఆన్ ద క్రాస్ వాజ్ నాట్ దట్ ఆఫ్ సిన్ఫుల్ హ్యూమన్ బీయింగ్. ఇట్ హ్యాస్ బీన్ ఏ universally attested fact that a victim of the crucifixion died without being able to breathe. For hours, the victim hangs on the cross, having his lungs strained and totally incapable of breathing. Finally, before his death, the victim is not able to even to whisper a word that Jesus before he died, cried out in clear fashion, even with the strength of a mighty herald, saying, my God, why have you forsaken me? That was not the cry of a weak man, but of a strong man. When he finally uttered, it is finished, it echoed the victory shout of a general who says the victory is won, the war is over. చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో ప్రవర్తించిన విధానము ఒక సామాన్యమైన మానవుడు వల్ల కాదు, ఒక పాపిష్టి మానవుడు వల్ల కాదు. ఎందుకంటే సిలువ వేయబడినప్పుడు ఆ వేలాడుతున్న సమయంలో గాలి పీల్చుకోవడం అనేది చాలా కష్టమైన. ఈ రెండు చేతులు ఇలా పెట్టారు, కింద కాలుకు దాని కాలు పెట్టి ఇట్లా వేలాడుతూ గాలి పీల్చుకోవడం చాలా కష్టమైనటువంటి ప్రక్రియ. ఎంత ఎక్కువగా వేలాడితే అంత బ్రీతింగ్ తీసుకోవడం అంత కష్టం అవుతుంది. అలాంటప్పుడు వాళ్ళు చచ్చిపోయేటప్పుడు కనీసం ఒక్క మాట కూడా గట్టిగా మాట్లాడలేరు. చాలా వాళ్ళు ఆ బాధను కూడా ఎక్స్ప్రెస్ చేయలేరు. సణుగుతున్నట్టుగా, చాలా చిన్న చిన్నగా గొణుగుతున్నట్టు చిన్న చిన్నగా మాట్లాడుకుంటారు. ఎందుకంటే బ్రీతింగ్ తీసుకోలేని పరిస్థితుల్లో గట్టిగా మాట్లాడడం సాధ్యం కాదు. కానీ పరిశుద్ధుడైన ప్రభు మన పాపాలను తన మీద వేసుకున్న సిలువలో వేలాడుతున్నప్పుడు ఆయన చాలా స్ట్రాంగ్ గా ఉన్నట్టుగా మనకు కనపడతా ఉన్నారు. నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితే అని యేసు ప్రభు గట్టిగా కేక వేశారు. అలా సిలువలో వేలాడుతున్న వ్యక్తి, బ్రీతింగ్ తీసుకోవడం కష్టమైన వ్యక్తి చిన్నగా మాట్లాడడమే కష్టం. అలాంటిది యేసు ప్రభు చాలా గట్టిగా ఆయన మాట్లాడడం చూస్తూ ఉంటే అది ఒక బలహీనుడి యొక్క కేక కాదు, కానీ ఒక బలవంతుని కేక, ఒక బలవంతుడైన మనిషిని కేక అని మనం అర్థం చేసుకోవాలి. ఆయన శక్తి చాలా అసమానంగా అక్కడ కనబడతా ఉంది, చాలా గొప్పగా అక్కడ మనకు కనబడతా ఉంది. తర్వాత సిలువలో ఆయన సమాప్తమైనది, ఇట్ ఈస్ ఫినిష్డ్ అనే మాట ఎలాంటి మాట అంటే, ఒక సైన్యం యుద్ధానికి వెళ్ళి గెలిచిన తర్వాత జనరల్ విజయోత్సవం ఎలాగైతే కేకేస్తాడో, మనం గెలిచాం, వారిలో మనము యుద్ధంలో మనం గెలిచాం, విజయం మన సొంతమైంది అని ఎట్లయితే సంతోషంతో కేకలేస్తాడో అలా చెప్పాడు యేసు ప్రభు. ఇట్ ఈస్ ఫినిష్డ్ అన్నాడు. ఎంత ఎనర్జీ కావాలి తెలుసా, లంగ్స్లో ఎంత పవర్ ఉండాలి తెలుసా. సాధారణంగా సిలువలో వేలాడబడిన మనిషి గాలి పీల్చుకోవడానికి కష్టపడతా ఉంటాడు,
మాట్లాడడానికి ఇబ్బంది పడుతూ ఉంటాడు. కానీ యేసు ప్రభు విజయ కేకను వేశాడు. ఆయన శక్తి చాలా ప్రత్యేకమైనదిగా అక్కడ మనకు కనబడ, చాలా ప్రత్యేకమైన వ్యక్తిగా ఆయన కనబడ్డాడు. అర్థమవుతుందా? తర్వాత హీ మేనిఫెస్టెడ్ ఏ సోబర్ మైండ్ ఆన్ ద క్రాస్. సిలువలో యేసు ప్రభు వారు చాలా సోబర్ మైండ్ అంటే స్వస్థ బుద్ధితో ఆయన ప్రవర్తించాడు. ఇంకా వేరే ఎవరు కూడా ఆ పరిస్థితుల్లో అంత స్వస్థ బుద్ధితో ప్రవర్తించడం జరిగే పని కాదు. హి వాజ్ ఫుల్లీ అవేర్ ఆఫ్ ది పర్పస్ ఆఫ్ హిస్ డెత్. ఆయన ఎందుకు చచ్చిపోతున్నాడో ఆ ఉద్దేశాన్ని గుర్తెరిగి ఆయన కాన్షియస్ గా గుర్తుపెట్టుకుని ఆయన ప్రతి పని చేశాడు సిలువలో. ఈ కమిటెడ్ ఈ స్పిరిట్ టు ద ఫాదర్. తన ఆత్మని తండ్రికి అప్పగించాలి. యాస్టీస్ గా ఆ మాట చెప్పాడు, తండ్రి నా ఆత్మని చేతికి అప్పగించున్నాను. హి వాజ్ కాన్షియస్ ఆఫ్ హిస్ ఆబ్లిగేషన్స్ అండ్ డ్యూటీస్. సిలువలో తన బాధ్యతలు విస్మరించలేదు. తన తల్లి పట్ల ఆయనకున్న బాధ్యతను గుర్తించి తను వెళ్ళిపోయిన తర్వాత ఆమెను చూసుకోవడానికి ఎవరు లేరు. తన తమ్ముళ్ళు ఉన్నారు, చెల్లెలు ఉన్నారు, కానీ వాళ్ళు ఇంకా విశ్వాసులు కాలేదు. కాబట్టి వాళ్ళ అమ్మగారిని పట్టించుకుంటారో పట్టించుకోరో అని చెప్పేసి యేసుప్రభు ఏం చేశారంటే తన ప్రియ శిష్యుడైన యోహానికి అప్పచెప్పారు. జాగ్రత్త చూసుకొని ఆయన ఈరోజు ఏమే నీకు తల్లి, నువ్వు ఆమెను కుమారుడివి అని బాధ్యత నిర్వర్తించారు. ఆ తల్లి యొక్క ప్రొటెక్షన్ కోసం, ప్రొవిజన్ కోసం అరేంజ్మెంట్ చేశారు. సిలువలో ఒక దొంగ ఆర్తనాదాన్ని ఆయన ఆలకించి ఆ దొంగ పట్ల కనికరంతో ఆయన స్పందించాడు, రక్షణ భాగ్యాన్ని ఇచ్చాడు. రక్షకుడు వచ్చిందే రక్షించడానికి, సిలువలోనే ఒక దొంగని రక్షించేశాడు. He knew about the prophecies yet to be fulfilled, so he said, I thirst. సిలువలో ప్రవచనాలు నెరవేర్చాలి కాబట్టి నేను దప్పికొనుచుననే మాట చెప్పాలి. ఆయన ప్రవచనం నెరవేర్చాలి కాబట్టి ఆ ప్రవచనం గుర్తుపెట్టుకున్నాడు. ఆ పరిస్థితులు కూడా అది నెరవేర్పుకే ఆ మాట అన్నాడు, నేను దప్పికొనుచున్నాను అని. ఆయన దాహం వేసి అనలేదు ఆ మాట, ఆ లేఖ నెరవేరాలి కాబట్టి ఆ మాట అన్నాడు. తప్పకుండా ఆ పరిస్థితి దాహం వేస్తుంది, కానీ దాహం తీర్చుకోవడం కోసం ఆ మాట అనలేదు. దాహం వేస్తుంది అనే మాట ఎందుకన్నాడంటే లేఖ నెరవేరాలి అనే ఉద్దేశంతో ఆయన చెప్పాడు. అంతగా ఆయన వాక్యానికి విలువిచ్చాడు ఆ సిచ్యువేషన్ లో కూడా. ఈ డైడ్ ఇన్ గుడ్ రిలేషన్షిప్ విత్ ద ఫాదర్. తండ్రితో మంచి సత్సంబంధంతో ఆయన చనిపోయాడు. ఇంటూ హిస్ హ్యాండ్స్ హి కమిటెడ్ హిస్ స్పిరిట్. తన తండ్రి చేతికి తన ఆత్మను అప్పగించాడు. వెన్ హి న్యూ ద పర్పస్ ఆఫ్ హిస్ మిషన్ వాస్ అకంప్లిష్డ్ హి సెడ్ ఇట్ ఇస్ ఫినిష్. ఆయన వచ్చిన ఉద్దేశం నెరవేర్చబడిందని ఆయన గ్రహించినప్పుడు ఏమన్నాడంటే ఇట్ ఈస్ ఫినిష్, సమాప్తమైంది అన్నాడు. సో ఆయన చాలా స్వస్థ బుద్ధిగా, చాలా కాన్షియస్ గా చివరి బ్రత్ వరకు కూడా ఆయన శిలువలో ఉండటం అనేది చాలా అద్భుతమైనటువంటి విషయం, అసాధారణమైన విషయం. ఎందుకంటే శిలువలో వేలాడుతున్న వాళ్ళు సరిగ్గా బ్రీతింగ్ తీసుకోలేక, వాళ్ళ మైండ్ సరిగ్గా పనిచేయక అన్కాన్షియస్ స్టేట్లోకి వెళ్ళిపోతారు వాళ్ళు. కానీ యేసుప్రభు లాస్ట్ బ్రెత్ వరకు కూడా కాన్షియస్ గా చాలా క్లియర్ మైండ్తో ఆయన కార్యాలు చేశాడు. అది నిజంగా యునిక్ అని మనం చెప్పాలి. ఈవెన్ ఆన్ ద క్రాస్ ద లార్డ్ న్యూ ద అవుట్కమ్ ఆఫ్ హిస్ డెత్, దట్ where he was going to. Thus to the repentant thief he said, as should I say to you, today you will be with me in paradise. Jesus knew that the moment his death he will enter into the paradise, which is the third heaven where God dwells. చూడండి, సిలువలో యేసు ప్రభు వారికి ఇంకొక విషయం కూడా, చనిపోయిన తర్వాత ఎక్కడికి పోతాడో కూడా ఆయనకు తెలుసు. చనిపోయిన తర్వాత ఆయన ఎక్కడికి వెళ్తాడో కూడా తెలుసు. అందుకే అన్నాడు, ఈ రోజు నేను పరదేశకు వెళ్తాను, నువ్వు నాతో పాటు పరదేశకు వచ్చేస్తావు అని చెప్పేసి యేసు ప్రభు వారు తను నమ్మినటువంటి ఆ దొంగతో చెప్పడం జరిగింది. సో ఆయన ఎక్కడికి వెళ్తున్నాడు? పరదేశకు వెళ్తున్నాడు. అదంతా క్లియర్గా తెలుసు. ఆయన దేవుడు ఉండేటువంటి మూడో ఆకాశంలోకి ఆయన వెళ్తున్నాడు అనే విషయం ఆయనకు తెలుసు. జీసస్ మెయింటైన్డ్ ద స్వీట్ రిలేషన్షిప్ హీ ఆల్వేస్ హ్యాడ్ విత్ ద ఫాదర్. తండ్రితో ఎల్లప్పుడు ఉన్నటువంటి ఆ యొక్క మధురమైన అనుబంధాన్ని ఎప్పుడు కూడా ఆయన మెయింటైన్ చేస్తూ వచ్చాడు. One would expect him to be angry, disappointed and frustrated because the father has forsaken him at the crucial moment of his life. But Jesus called God Father and committed his spirit into his hand. Has anyone ever died like this? మీరు చూడండి, ఎవరైనా సరే ఇలాంటి పరిస్థితుల్లో ఘోరమైన సిచ్యువేషన్లో చచ్చిపోతున్నప్పుడు దేవుడి మీద కోపం వచ్చేసి, దేవుడి మీద అలిగేసి, దేవుడి మీద సనుగుతూ గొడుగుతూ, ఎందుకు నాకు ఈ మరణం, ఎందుకు నా శిక్ష, ఎందుకు నాకు ఇలాంటి పరిస్థితి అని గొడుగుతారు, సనుగుతారు. కానీ యేసు ప్రభు అలాంటి సనుగుడు లేదు, అలాంటి గొనుగుడు లేదు. దేవుడి మీద కోపం లేదు ఆయనకి, ఫ్రస్ట్రేషన్ లేదు, డిసప్పాయింట్మెంట్ లేదు, ఏమి లేదు ఆయనకి.
దేవుడి మీద ప్రేమ. తండ్రిని దేవుని ఎలా పిలిచాడు? నా తండ్రి అని పిలిచాడు. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించున్నానని సంతోషంతో ఆయన చనిపోయాడు. ఎవరైనా ఇలా చనిపోయారండి ప్రపంచంలో? ఇంత అద్భుతంగా స్పందించారా? ఇంత అద్భుతంగా దేవుని పట్ల స్పందించారా? ఇంత టార్చర్ అనుభవిస్తూ నాకేంటి ఈ పరిస్థితి అనే విధంగా ఎవరైనా అంటారు. కానీ తండ్రి చిత్తాన్ని సంపూర్ణంగా అంగీకరించి ఆ వేదన అనిపించడానికి ఆయన వచ్చాడని తెలిసి తండ్రి ఉగ్రతను ఇష్టపూర్వకంగా భరించి ఆ ప్రియమైన తండ్రి చేతికి తన ఆత్మను అప్పగించి సంపూర్ణ విధేయత చూపించాడు యేసుప్రభు. తండ్రి చిత్తాన్ని. బ్యూటిఫుల్, వండర్ఫుల్ డెత్ యేసుప్రభు. ఎవరైనా ఇట్లా చనిపోయారు? తర్వాత ద ఈవెంట్స్ దట్ అకంపనీడ్ ద డెత్ ఆఫ్ క్రైస్ట్ వర్ అన్యూజువల్ అండ్ మిరాక్యులస్. యేసుప్రభు చనిపోయినప్పుడు ఆయన మరణానికి ఇంకొక ప్రత్యేకత ఏంటంటే చాలా అసాధారణమైన అద్భుతమైన కార్యాలు అక్కడ జరిగినాయి. ఏంటంటే ద డార్క్నెస్ దట్ కవర్డ్ ద ఫేస్ ఆఫ్ ది ఎర్త్ ఫర్ 3 hours. మిట్ట మధ్యాహ్నం 12 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ప్రపంచ చరిత్రలో ఒక అద్భుతం ఏంటంటే మిట్ట మధ్యాహ్నం కూడా చీకటి కమ్మడం. ఆయన శిలువలో వేలాడుతున్నప్పుడు మిట్ట మధ్యాహ్నం కూడా మధ్యాహ్నం 12 గంటల 3 గంటల వరకు చీకటి. అది ఆశ్చర్యకర విషయం. ద ఎర్త్క్వేక్ ఇట్ ఈస్ డెత్. ఆయన చనిపోగానే పెద్ద భూకంపం సంభవించడం, భూమి విలువలాడిపోయింది. ద టీరింగ్ ఆఫ్ ది వెయిల్ ఆఫ్ ది టెంపుల్ ఇంటూ 2 pieces. దేవాలయ తెర నడిమికి పైనుంచి కిందకి చిరిగిపోయింది. ద స్ప్లిట్టింగ్ ఓపెన్ ఆఫ్ బెడ్ రాక్స్. కొన్ని రాళ్ళు బద్దలైపోయాయి. ద రెజరెక్షన్ ఆఫ్ సమ్ ఆఫ్ ది డెడ్ బాడీస్. కొన్ని బాడీస్, చనిపోయినటువంటి డెడ్ బాడీస్ పునరుద్ధానం పొందుకుని లేచినట్లుగా మనం చూస్తాం. సచ్ ఈవెంట్స్ నెవర్ హర్డ్ ఆఫ్ హ్యాపెనింగ్ ఎట్ ద డెత్ ఆఫ్ ది మెనీ సో కాల్డ్ గ్రేట్ మెన్ అండ్ ఉమెన్ ఆఫ్ దిస్ వరల్డ్. ఈ లోపల చాలా గొప్ప గొప్ప వాళ్ళు, మహానుభావులు, గొప్ప గొప్ప వాళ్ళు చనిపోయారు. వాళ్ళు చనిపోయినప్పుడు ఇలాంటి సంఘటనలు జరిగాయని మనం ఎక్కడ వినం. కానీ యేసు ప్రభువు చనిపోయినప్పుడు ఇవన్నీ జరిగాయి. అన్నీ జరిగాయి. ప్రకృతి తట్టుకోలేకపోయింది. కొంతమంది చచ్చిపోయిన తిరిగి లేచి బయటకు వచ్చారు. ఇవన్నీ కూడా అసాధారణమైనటువంటి సంభవాలు, ఆశ్చర్యకార్యాలు జరిగాయి యేసు ప్రభు మరణ సమయంలో. అట్లా ఎవరికి జరగల, యేసు ప్రభు వారి యొక్క మరణ టైంలోనే జరిగింది. ద పర్సనల్ టెస్టిమనీస్ ఆఫ్ దోస్ హూ వాచ్డ్ హిస్ డెత్ వెరిఫైడ్ ద యూనిక్నెస్ ఆఫ్ ది పర్సన్ ఆఫ్ క్రైస్ట్. యేసుక్రీస్తు వారి యొక్క మరణాన్ని కళ్ళారా చూసినటువంటి వ్యక్తుల యొక్క సాక్ష్యం కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణము ప్రత్యేకమైనటువంటిది అని ధృవీకరిస్తుంది. ఎవరు? సెంచూరియన్. ద సెంచూరియన్ హూ వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద క్రూసిఫిక్షన్ క్రైడ్ అవుట్ సేయింగ్, ట్రూలీ దిస్ వాజ్ ద సన్ ఆఫ్ గాడ్. ద థీఫ్ హూ వాజ్ క్రూసిఫైడ్ విత్ క్రైస్ట్ బోర్ విట్నెస్ టు ద ఇన్నోసెన్స్ ఆఫ్ క్రైస్ట్. చూడండి, యేసు ప్రభువారిని సిలువేయడానికి అక్కడ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఆ శతాధిపతి యేసు ప్రభు చనిపోయిన తర్వాత ఆ సంఘటనలన్నీ చూసి ఈయన నిజంగా దేవుని కుమారుడు అని చెప్పేసి ఒప్పేసుకున్నాడు. ఆయన మరణము, ఆయన స్పందించిన విధానము, ఆయన మరణించిన తర్వాత ప్రకృతి వైపరీత్యాలు, ఇవన్నీ చూసిన తర్వాత మనోడు బలి వెలిగింది. ఈస్ ట్రూలీ ద సన్ ఆఫ్ గాడ్. ఈయన దేవుని కుమారుడు, అనగా దేవుడు అన్న విషయం ఆ సెంచూరియన్కి అర్థమైపోయింది, ఆ శతాధిపతికి అర్థమైపోయింది. ఆ సిలువలో దొంగలను కూడా మీరు చూడండి. ఫస్ట్ 2 దొంగలు కూడా యేసుప్రభువారిని తిట్టారు, నిందించారని మత్తయి సువార్తలో ఉంటది. ఫస్ట్ 2 దొంగలు యేసుప్రభువారిని నిందించారు. తర్వాత అందులో ఒక దొంగ యేసుప్రభువారిని ఆ సిలువలో ఆయన ప్రవర్తనని, ఆయన మాటల్ని అబ్జర్వ్ చేసి రియలైజ్ అయ్యాడు, అమ్మో ఈయన సామాన్య మానవుడు కాడు. సామాన్య మానవులు ఎవరు ఎట్లా స్పందించరో, ఈయన సాక్షాత్తు దేవుడే అనే విషయం అర్థం చేసుకుని, అయ్యా నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు.
చచ్చిపోయేవాడికి ఏం రాజ్యం ఉంటుంది? యేసు ప్రభు కొద్దిసేపులో చచ్చిపోతాడు, ఆయనకి ఏం రాజ్యం ఉంటుంది? అంటే ఆ దొంగకు అర్థమైంది, ఈయన సామాన్య మనిషి కాదు, ఈయన దేవుడు, ఈయన రాజ్యం దైవరాజ్యం. ఆ రాజ్యం నేను ప్రవేశిస్తే చాలు, నేను ధన్యుని అనుకుని యేసు ప్రభుని కోరుకున్నాడు కనికరించమని. ఎప్పుడైతే యేసయ్య మీద విశ్వాసం ఉంచాడు, యేసయ్య వెంటనే కటాక్షించి కనికరించి, నాతో పాటు నువ్వు పరదేశకు వచ్చేస్తున్నావు, నీకు నేను రక్షణ ఇచ్చేసానని యేసు ప్రభు చెప్పారు. బ్యూటిఫుల్ కదా. యేసు ప్రభు వారి మరణం యూనిక్, అసమానమైనది, సాటి లేనటువంటిది, మనందరికీ రక్షణ తెచ్చినటువంటిది. సో లెట్ us praise జీసస్ ఫర్ హిస్ డెత్. యేసు ప్రభు వారు చేసిన ఆ మరణ యాగాన్ని బట్టి మనం ఆ ప్రభుని స్తుతిద్దాం. నీ కోసం నా కోసం ప్రభు చనిపోయిన విషయం అర్థం చేసుకుని ఆ ప్రభుని మనం నమ్ముకుని రక్షణ పొందుదాం. డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, నువ్వు యేసుక్రీస్తు వారిని సొంత రక్షకుడిగా దేవుడిగా అంగీకరించావా? నీ పాపముల కొరకు ఆ యేసుక్రీస్తు ప్రభు చనిపోయారని నీకు అర్థమైందా? ఆయన చనిపోయి 3వ రోజు తిరిగి లేచి నిజ దేవుడు నువ్వు అర్థం చేసుకున్నావా? అట్లయితే ఇప్పుడే నీ పాపమును ప్రభు ఎత్తు ఒప్పుకొని, నీ పాపముల కొరకు ఆ యేసుక్రీస్తు ప్రభు చనిపోయాడని, ఆయనే నిజమైన దేవుడని, రక్షకుడని నీ హృదయమందు విశ్వసించినట్లయితే ఇప్పుడే ఇక్కడే ప్రభు నీకు రక్షణ అనుగ్రహిస్తారు. అటు కృపా భాగ్యము, రక్షణ భాగ్యం దేవుడు నీకు దయచేయను గాక. నువ్వు ఆల్రెడీ రక్షణ పొందిన వ్యక్తివైతే ప్రభు మరణాన్ని, అందులోని గొప్పతనాన్ని అర్థం చేసుకుని ఆస్వాదించండి, ఆనందించండి. ఆయన మన కొరకు చేసిన ఆ మరణ బలియాగాన్ని బట్టి ప్రభుని స్తుతించి ఆరాధించండి. ఆయన మరణ సువార్తను ప్రకటించండి. ప్రభు మనకు సహాయం చేయను గాక. ఆల్ గ్లోరీ టు గాడ్ జీసస్ అలోన్. ఆమేన్.